with tongues, sure. చూశారా, నీవు కేకలు వేయవచ్చు, వాస్తవమే. నీవు భాషలు మాట్లాడవచ్చు, వాస్తవమే. Faith will cast out devils, sure. విశ్వాసము దయ్యాలను వెళ్ళగొడుతుంది, వాస్తవమే. But that ain't what we're talking about. అయితే దాని గురించి కదా మనం మాట్లాడుకుంటుంది. Then you would say to me, Brother Branham, what is the mark of a Christian? తరువాత నీవు నన్ను ఇలా అడగవచ్చు, సోదర బ్రహ్మ, క్రైస్తవుని యొక్క గుర్తు ఏంటి అని. Who will be saved? Will you, Brother Branham? ఎవరు రక్షించబడతారు? సోదర బ్రహ్మ, నీవు రక్షించబడతావా? I'm trusting that to God. I don't know. I'm believing that I am. నేను దేవుని యందే నమ్ముతున్నాను, నాకు తెలియదు. నేను రక్షించబడతానని నేను నమ్ముతున్నాను. I'm comparing my life daily with the Word. If it don't live up to this Word, then there's something wrong. I've got to go back and get right. వాక్యముతో నిత్యము నా జీవితాన్ని సరిపోల్చుకుంటున్నాను. ఈ వాక్యానికి అది సరిగా జీవించకపోతే అలాంటప్పుడు ఎక్కడో ఒక పొరపాటు ఉంటున్నది. నేను వెనుదిరిగి సరిచేసుకోవాలి. Or say, Brother Branham, when people speak with tongues, don't that mean they're saved? No, sir. No, indeed. సరే సోదర బ్రహ్మ, ప్రజలు భాషలతో మాట్లాడితే వారు రక్షించబడిన వారా అని అర్థమా? లేదండి, అది ఎన్నటికీ కాదు. I've heard witches and wizards speak with tongues. All kinds of nonsense. మంత్రగత్తెలు, మాంత్రికులు భాషలు మాట్లాడటం నేను విన్నాను. రకరకాల బుద్ధిహీనతలు. I've seen people speak with tongues and live with another man's wife. ప్రజలు భాషలతో మాట్లాడుతూ ఇంకొకరి భార్యతో జీవిస్తున్న వారిని నేను చూశాను. I've seen people speak with tongues and jump up and down and shout like the house is on fire and go out and pull crooked deals and steal. Tell lies and everything. ప్రజలు భాషలతో మాట్లాడుతూ పైకి కిందకి ఎగురుతూ ఇల్లు కాలిపోయినంతగా కేకలు వేస్తూ బయటకు వెళ్లి అక్రమ కార్యకలాపాలు చేస్తూ దొంగతనం చేస్తూ అబద్ధాలు చేస్తూ రకరకాలు చేసేవారిని నేను చూశాను. How can you expect it? No, sir. అది నీవేలా రక్షింపగలగలుగుతావు? నీవు లేదండి. Belong to church deacons in the church, pious as they could be. సంఘ సభ్యత్వాలు పొంది గుడిలో పెద్దలుగా ఉండి ఎంతో భక్తిగా ఉండి. Why, you think they'd buy gasoline on Sunday? No. ఆదివారం వారు పెట్రోల్ కొంటారని అనుకుంటున్నావా? లేదు. But on Monday do something that's dirty and rotten and low down. అయితే సోమవారాన మురిగిపోయిన కుళ్ళిపోయిన హీనమైన కార్యాలు చేస్తారు వారు. God dwells in the heart. Not an outward, it's something comes from the heart. దేవుడు హృదయములో నివసిస్తాడు, బయట ప్రాంతములో కాదు. హృదయములో ఉండి ఒకటి బయటకు వస్తుంది. Straight is the gate, and narrow is the way, and but few there'll be that'll find. ఆ దారి సంకుచితము, దానిని కనుగొని వారు కొద్దిమందే. As it was in Noah's days, 8 out of those millions. నోహు దినముల వలె ఉండును. కోట్ల కొల్ల మంది ప్రజల్లో 8 మంది మాత్రమే. As it was in the days of Sodom, 3 out of millions. సొదొమ దినముల వలె ఉండును. కోట్ల కొల్ల మంది ప్రజల్లో 3. So shall it be in the coming of the Son of Man. అలాగే మనుష్య కుమారుని రాకయందు ఉండును. And you see the corruption that we're in. మనము నివసిస్తున్న వారి మధ్య దోపిడీలను చూడు. You see every imagination man. మనుషుని యొక్క ప్రతి ఊహను నీవు చూడు. He gets out there and the devil makes smart preachers stand in the pulpit and let people get by with it. అతడు అక్కడి నుండే తయారవుతాడు. దయ్యం ఈ నాజూకు బోధకులను సిద్ధపరిచి వారిని వేదిక వద్ద నిలబెడుతుంది. ప్రజలు ఏం చేసినా అలా చేయుటకు అనుమతిస్తాడు అతడు. The other day a person said, I wouldn't have you in my pulpit. You'd make my women go crazy. క్రిత దినం ఒక వ్యక్తి అన్నాడు ఇలాగూ, నా వేదిక వద్ద నీవు నిలబడటానికి నేను అనుమతి ఇవ్వను, ఎందుకంటే మా స్త్రీలను నీవు పిచ్చివాళ్ళగా చేసేస్తావు అని అన్నాడు. No, they're already that way. They bring them to the right mind. లేదు, ముందుగానే వారు అలా ఉన్నారు. నేను వారిని మతి స్థిమితము కలిగిన వారిగా చేస్తాను. Tell them quit wearing these clothes and things and that. Well, somebody's got to do it. ఇలాంటి వస్త్రాలు ఇలాంటి వస్తువులను వదిలిపెట్టమని వారికి చెప్పు. అవును, ఎవరో ఒకరిది చేయాలి. I said to my wife, have I gone crazy myself? Am I insane?
me. నా భార్యతో నేను ఇలాగ చెప్పాను, నేనేమైనా పిచ్చివాడిని అయిపోతున్నానా? నేను పిచ్చివాడనా? లేకుండా ఏంటి నా విషయం? Something on the inside can't hold still. I got to tell it. I don't care what anybody says. అంతరంగంలో ఉన్నదేమో దానిని నేను స్వాధీనము చేసుకోలేకున్నాను. నేనది చెప్పాలి. ఇంకొకరు ఏమనుకుంటున్నారో అది నాకు అనవసరం. Say you're going to ruin your ministry. Well, any ministry that the gospel will ruin ought to be ruined. ఇలా చెప్తుంది, నీ సేవని నువ్వు పాడు చేసుకున్నావు. సరే, ఏ సేవనైనా సువార్త పాడు చేస్తే అది పాడవుతుంది. God give us boldness to stand for what's true. Tell the truth about it. It's a sin, a disgrace. సత్యము చెప్పుటకు, సత్యము కొరకే నిలబట్టకు దేవుడు మనకు ధైర్యాన్ని అనుగ్రహించునుగాక. అది పాపం, హీనం. Straight is the gate, said Jesus, and narrow is the way. ద్వారము ఇరుకుగా ఉన్నది, దారి సంకుచితమైనది యేసు చెప్పాడు. You think millions and all you Methodists, Baptists, Presbyterian, Pentecostals going in, you'll be fooled there today. ఇలా తరచుచున్న కోట్ల కొలదైన మీరు మెథడిస్టులు, బాప్టిస్టులు, ప్రెస్బిటేరియన్లు, పెంతెకోస్తు వారై అందులోకి వెళ్ళుచున్న మీరు ఆ దినాన మిమ్మల్ని మీరు సిగ్గుపరుచుకుంటారు. Jesus said many will come and sit down in the kingdom. So I have a right to be here. యేసు చెప్పాడు, అనేకులు వచ్చి రాజ్యమునందు కూర్చొని నేను ఇక్కడ ఉండడానికి హక్కు ఉంది అని చెప్తారు. But the children of the kingdom shall cast them out. అయితే ఆయన చెప్తున్నాడు, రాజ్య సంబంధులు వెలుపడ త్రోయబడెదరు అని. There will be weeping and wailing and gnashing of teeth. అక్కడ ఏడ్పు, పండ్లు కొరుకుట ఉండును. You better take inventory this morning, Christian. క్రైస్తవుడా, ఈ ఉదయవేళలో నిన్ను నీవుగా పరిశోధించుకోవటకు శ్రేష్టము. There will be 10 times, millions times, billions of professed Christians staunched in their life that'll miss the gate. Jesus said so. క్రైస్తవులుగా పిలువబడే శతకోట్ల కోట్ల కొలదమని ప్రజలు జీవితంలో నిర్దిష్టంగా ఉండేవారు. కోట్ల కోట్ల మంది ఆ ద్వారాన్ని పోగొట్టుకుంటారు. యేసు అలాగూ చెప్పాడు. How many is going in? I don't know how many is going. Only thing is, God let me be one of them. ఎంతమంది లోపలికి వెళ్తారు, ఎంతమంది వెళ్తారో నాకు తెలియదు, కానీ ఒకే ఒక విషయం ఏదంటే, దేవా అందులో నన్నొకనిగా ఉంచుము అనేదే. That's it. He's the judge. Let me be one. అది అలాగే ఉంటుంది. ఆయనే న్యాయాధిపతి, నన్నొకనిగా ఉండనిమ్ము. You say, Brother Branham, how can you tell them when a Christian? సోదర బ్రహ్యాం, క్రైస్తవుని సంగతి ఏంటి అని మీరు నన్ను అడగవచ్చు. I don't know. But let me tell you what the scripture says. Surely you believe that. నాకు తెలియదు. అయితే లేఖనం ఏమి చెప్తుందో అదే నన్ను చెప్పనివ్వండి. నిజంగా మీరు ఇది నమ్ముతారు. When the Holy Ghost was sent to the earth, God spoke to the Holy Ghost. పరిశుద్ధాత్మను ఆయన భూమికై పంపినప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడాడు. He sent an angel forth first. ఆయన మొదటిగా ఒక దూతను పంపెను ముందుగా. And he said, go through the city and among the people and put a mark upon their forehead of them that sigh and cry for the abominations, correcting those things. ఆయన చెప్పారు, పట్టణంలోకి వెళ్లి ప్రజల యొద్దకు వెళ్లి వారి నొసట ఒక గుర్తు వేయము, హేయమైన వాటికని వాటిని దిద్దుబాటుకై వారికి మూలుగులను ఏడుపును కలుగును. What is abomination? A woman that will put on a garment that pertains to a man. హేయమైనదిగా ఏంటి? పురుష సంబంధమైన వస్త్రాలను స్త్రీ ధరించుటే హేయమైన విషయం. It makes God sick. అది దేవునికి బాధ కలుగు చేస్తుంది. Did you ever get around where something's abominable, how sick it makes you and you can't stand it? హేయమైన విషయాన్ని ఎప్పుడైనా ఎదుర్కొన్నావా? అది నీకు ఎంత బాధ కలిగిస్తుందో నీవక్కడ నిలబడలేవు సుమా. A woman that'll put on a garment that pertains to a man, that's the way it makes God feel. ఒక స్త్రీ పురుష వస్త్రాలు ధరిస్తే తద్వారా దేవునికి అంత బాధ కలుగుతున్నది. You might sing in the choir. You might pray every day and shout every day, or live for God every day. You're condemned in the presence of God.
నీవు పాటలు పాడే వరుస నుండి పాటలు పాడవచ్చు. అవును, దినము నీవు ప్రార్థన చేయవచ్చును. ప్రతిరోజు నీవు కేకలు వేయవచ్చు. లేక దేవుని కొరకు ప్రతిదినము నీవు బ్రతకవచ్చు. దేవుని ఎదుట నీవు తీర్పు తీర్చబడుతున్నావు. Exactly what the scripture says. An abomination. లేఖనము చెప్పేది అదే, హేయము. And those who uphold such will have a part with such. అలాంటి వాటిని బలపరచు వారికి అందులో భాగం ఉంటుంది. God give us grace to stand against such. అలాంటి వాటిని ఎదుర్కొనడానికి దేవుడు మనకు కృప అనుగ్రహించును కాక. If you have to stand by yourself, stand there and hold the word of God in your hand. It'll never fail. నీవుగా నిలబడాలనుకుంటే దేవుని యొక్క వాక్యాన్ని చేబోని నిలబడు. అదెన్నడూ నీకు అపజయము కలుగనివ్వదు. Now we've come to a day where the abomination of the people and the angels went forth sealing again. ప్రజల యొక్క హేయత ప్రత్యక్షపడుతున్న దినాలలోనికి మనం వచ్చాము. దూత ముద్ర వేయటానికి పంపించబడ్డాడు. Find me one person in Jeffersonville. You don't know who's going to make it? అది ఎవరు తెలపాలనుకుంటున్నారో అది నీవు తెలియజేయాలనుకుంటే జెఫర్సన్విల్లో ఒక్కరిని నాకు చూయించు. Find me one person in our city that sighs and cries, constantly bothered and wearied and praying for the abominations that's done in the city. నగరములోనున్న హేయమైన వాటిని గురించి నిరంతరము భారంగా ప్రార్థించి బాధపడి వ్యసనపడి మొర్రపెట్టి మూలుగుతున్న వారిని నగరములో ఒక్కరిని నాకు చూయించు. Can you raise your hand and put it on one person? నీవు చేయెత్తి ఒక వ్యక్తి మీద ఉంచగలవా? Then take the scripture, straight as the gate, and narrow is the way that leadeth to life. Few there'll be that find it. అలాంటప్పుడు ఈ లేఖనము తీసుకో. ద్వారం ఇరుకుగా ఉన్నది, దారి సంకుచితము, అది జీవానికి నడిపించేది, కొద్ది మంది దానిని కనుగొంటారు. That's the only ones that was to be sealed. ముద్రించడానికి ఒకే ఒక పర్యాయం అది ఉంటుంది. Oh, I can show you plenty going to church. I can show you plenty singing in the choir. గుడులకు వెళ్ళుచున్న గుంపులు గుంపులను నీకు చూయిస్తాను. పాటలు పాడేవారిని గుంపులు గుంపులను నీకు చూయిస్తాను. I can show you plenty teaching Sunday school. I can show you plenty that's ahead of great societies. సండే స్కూల్ నడిపించే వారిని గుంపులు గుంపులు నీకు చూయిస్తాను. పెద్ద పెద్ద సంస్థలకు పెద్దరికము చేసేవారిని గుంపులు గుంపులు నీకు చూయిస్తాను. I can show you plenty that shouts, plenty that speaks with tongues, plenty that works in the gospel work. కేకలు వేసేవారిని గుంపులు గుంపులు నీకు చూయిస్తాను. భాషలు మాట్లాడేవారిని గుంపులు గుంపులు నీకు చూయిస్తాను. సువార్త పనివారిని గుంపులు గుంపులు నీకు చూయిస్తాను. But show me one that's down in their heart, so troubled over the sins of the world. అయితే లోక పాపాలను గురించి హృదయమందు వేదన పడేవారిని ఒక్కరిని చూయించు. Show me a preacher that can stand today and condemn those denominations. ఈ దినమందు నిలబడి సంఘ శాఖలను గురించి ఖండించు వారిని ఒక్క బోధకుడు నాకు చూయించు. Show me a preacher that will stand and say the things and condemn them denominations. He better not. He'll be kicked out. That's his meal ticket. నిలబడి సంఘ శాఖల పనుల గురించి ఖండించే ఒక్క బోధకుడు నాకు చూయించు. అతడు తన భోజనము టికెట్ను విసిరవేసి బయటకు నెట్టివేయడం శ్రేష్టమవుతుంది. No wonder Billy Graham told Jack Morris, I don't see how my meeting stands. Said he's not Baptist or neither is he Methodist or Pentecostal. జాక్బోర్లో బిలిగ్రమ్ ఇలా చెప్పడం ఆశ్చర్యమేమీ కాదు. నా కుటాలు ఎలా జరిగిస్తానా అని నీవు చూడవద్దు. అతడు బాప్టిస్టు కాదు, మెథడిస్టు కాదు, పెంతెకోస్తు కాదు అని చెప్పాడు. Said all of us against him. అందరూ ఇతనికి వ్యతిరేకులని చెప్పాడు. Sure, I'm not saying that reason. I said I can't say it out in public. I said it to my own church. వాస్తవం, నేను ఇది చెప్పట్లేదు. నేను ఎందుకు ఇది చెప్తున్నా అంటే బహిరంగంగా నేను ఇది చెప్పలేదు. దాన్ని నేను నా సంఘములో చెప్తాను. I'm having a struggle because the trying hour is on me. నాకు పోరాటం ఉన్నది, ఎందుకంటే పోరాట ఘడియ నా మీద ఉన్నది. They say if you'll come, it'll be all right, but don't you say nothing about that. వారంటారు,
నీ వచ్చినట్లయితే మంచిదే, అయితే దానిని గురించి ఏమీ చెప్పవద్దు. You just might as well save your breath. నీవు గాలి పీల్చుకున్నట్లుగా నీవు ఉండవలసి ఉన్నది. Preach what God said preach. It's right. దేవుడు ఏమి ప్రకటించమని చెప్పాడో అదే ప్రకటన చేస్తాను. అవును. One of them 8 will be somewhere. One of them will be somewhere. వారిలో ఆ 8 మంది ఎక్కడో ఒక చోట ఉంటారు. వారు ఎక్కడో ఒక చోట ఉంటారు. That they ought to want to be guilty of saying I compromised because of some creed or some church doctrine or some denomination. I preach the truth. అయితే ఏదో ఒక సిద్ధాంతము, సంఘబోధ లేక ఒక సంఘశాఖ సిద్ధాంతము చెప్పడం వలన ఆ దినమందు నేరస్తునిగా నేను ఉండాలని ఆశించను. నేను సత్యాన్నే ప్రకటిస్తాను. You say, why don't your ministry, Brother Branham? It seems to be so great. Why don't it sweep out like these other men's doing? వారు చెప్తారు, సహోదర బ్రహ్మ, ఎందుకు నీ పరిచర్య ఘనమైనదిగా కనిపించకూడదు? ఈ ఇతరత్ర వారు ఊడ్చివేస్తున్నట్లుగా నీ పరిచర్య ఎందుకు అలా ఉండకూడదు అని అంటారు వారు. That's it, right there. That's it. అక్కడిదే ఉన్నది, అది అదే. Going to the cities, you think the assemblies of God would cooperate with me? Not what I believe they don't. నేను నగరంలోకి వెళ్తాను, అసెంబ్లీ సభ కాని వారు నాకు సహకరిస్తారని నీవు అనుకుంటున్నావా? నేను నమ్మిన దానికి వారెవరు? వారు అలా చేయరు. Might get one once in a while. ఒక్కసారి అలా చేస్తారేమో. You think the Methodists would try and find out? Be my manager for a week. మెథడిస్టు వారు సహకారం ఇస్తారని మీరు అనుకుంటున్నారా? ప్రయత్నించి చూడు. నాకు నడిపించు వారు ఒక్కరు వారు ఉండరు. If you go in the name of Jesus. That's right. నీవు వెళ్ళినట్లయితే యేసు నామమున వెళ్ళు. అవును. Oh, of course they get you there, sure. Get you there somewhere in a place so that you won't be connected with them in any ways like that. బహుశా వారు నిన్ను స్వీకరిస్తారు. వస్తువు ఒక స్థలములోకి స్వీకరిస్తారు. ఎందుకంటే ఏ విధంగా నీవు సంబంధము కలిగి ఉండకున్నట్లుగా నిన్ను లోనికి అంగీకరిస్తారు. And then when you leave, say, oh, now Brother Branham's kind of off at the brain just a little bit, ఆ తర్వాత నీవు విడిచిపెట్టి వెళ్ళినప్పుడు, ఓ సోదరు బ్రహ్మ కొద్దిగా బుర్ర తక్కువగా ఉందే అని చెప్తావు తెలుసా? If I'm off at the brain, then the Bible's off in the teaching. That's what the Bible said. Yes, sir. నాకు కొద్దిగా బుర్ర తక్కువైనట్లయితే అలాంటప్పుడు బైబిల్ సగం బోధిస్తుందగుతున్నది. అది బైబిల్లో ఉన్నది చెప్తున్న విషయం. అవునండి. Watch. Jesus said, why do you call me Beelzebub? You believe Solomon, his sign of discernment? You believe his day? గమనించు, యేసులాగన్నారు, నన్ను బయల్జెబు అని మీరు ఎందుకు పిలుస్తున్నారు? మీరు సొలొమోను నమ్ముతున్నారు, అతని వివేచన గుర్తును నమ్ముతున్నారు, అతని దినాన్ని నమ్ముతున్నారు. The queen of the south come from the uttermost parts of the earth to see that gift. And she believed it when she saw it. అతని యొక్క వరమును చూచుట కొరకై భూమి అంతరం నుండి దక్షిణపు దేశపు రాని వచ్చినది. ఆమె చూచినప్పుడు ఆమె నమ్మినది. And you sit and look at it daily and don't believe it. మీరు కూర్చొని అనుదినం అది చూస్తున్నారు, నమ్ముటలేదా? And his own brothers didn't believe him. ఆయన యొక్క స్వంత సహోదరులే ఆయన నమ్మలేదు. Said you go up to the feast. He said, but I don't go up now. మీరు పండుగకు వెళ్ళండి, నేనిప్పుడు వెళ్ళను అని ఆయన చెప్పారు. He went up another way because his own brothers didn't believe him. That's right. ఇంకొక మార్గమున ఆయన వెళ్ళారు, ఎందుకంటే ఆయన స్వంత సోదరులే ఆయన నమ్మలేదు కాబట్టి. అవునా? Straight is the gate and narrow is the way, and but few there will be to find him. ద్వారం ఇరుకుగా ఉన్నది, దారి సంకుచితము, దానిని కనుగొనవారు కొద్దిమందే. When it come to the disciples, to the showdown, where were they at? ఆయన శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు అది బయటపడినది. వారే స్థానమున్నారో అది బయటకు వచ్చినది. A woman and a man stood by the cross with him, John and Mary. The rest of them is gone. ఆయనతో ఆయన శిలువనొద్ద ఒక్క పురుషుడు ఒక్క స్త్రీ మాత్రమే ఉన్నారు. వారు యోహాను మరియలు, మిగతా వారంతా వెళ్లిపోయారు. This is a showdown. This is the time. ఇదే బయటపడిపోవడం, ఇదే సమయం. This is when God's doing things. దేవుడు కార్యాలు చేసే సమయం ఇదే.
This is when the Messiah is on earth. మెస్సయ్య భూమిపైన ఉండేది ఇదే. This is when the power of God is moving in His people. దేవుని ప్రజల్లో ఆయన యొక్క శక్తి కదులుకునేది ఇదే. And they call them holy rollers, crazy, insane. All such as that. But the hour is here. వారు పిచ్చివారని పరిశుద్ధ గుండ్రాలని పిలుస్తారు, అలాగే పిలుస్తారు. అయితే సమయం ఎక్కడే ఉన్నది. There's sure going to be some great disappointment at the judgment. తీర్పు రోజున ఒక విధమైన నిరుత్సాహము తప్పకుండా కొందరికి కలుగుతుంది. Oh, the bootlegger, he knows where he's going to be at the judgment. చట్టానికి వ్యతిరేకంగా కళ్ళు సారాయి అమ్మే వారికి తీర్పు దినాన ఎక్కడుంటారో వారికి తెలుసు. So does the beer hound know where he's going to be. బీరు త్రాగే వారికి వారు ఎక్కడుంటారో వారికి తెలుసు. So does the prostitute know where she'll stand. వ్యభిచారైన స్త్రీకి ఆమె ఎక్కడుంటుందో ఆమెకు తెలుసు. So does the gambler know where he'll stand. అలాగే జూదమాడేవానికి అతని స్థలమేంటో అతనికి తెలుసు. So does the drunkard know where he'll stand. He'll not be disappointed. అలాగే త్రాగుబోతుకు తన స్థలమేదో అతనికి తెలుసు, అతను నిరుత్సాహపడడు. But where the disappointed is going to be is those who thought they were right. That's where the disappointment. కాబట్టి ఎక్కడ నిరుత్సాహం ఉంటుందనగా ఎవరైతే మాకేం మంచిగా ఉన్నాం అని తలంచే వారికే అలాంటి వారికి నిరుత్సాహం ఉంటుంది. అక్కడ When they got up there and said, sure, we cast out devils in your name. We're preachers. వారు అక్కడ చేరిన తర్వాత ఇది వాస్తవమే, మేము నీ నామమున దయ్యాలు వెళ్ళగొట్టలేదా, మేము బోధన చేశాం తెలుసా అని అంటారు. We belong to certain churches. We done great miracles. మేం ఫలానా గుడికి సంబంధించిన వారం, మేము అద్భుతాలు చేశాం అని చెప్తారు. Oh, we preach. Well, I've been a steward in the church. I've been a bishop. I've been this. మేం బోధన చేశాం, ఒక సంఘాన్ని స్థాపించాం, నేను బిషప్పును, నేను అది ఇది చేస్తున్నాను అని చెప్తారు. Depart from me, you workers of iniquity. I never even knew you. అక్రమ చేయవాడారా, మీరెవరో నాకు తెలియదు, నా ఎద్దు నుండి వెళ్ళిపోండి. There you are. That's the disappointment. అదే విషయం, అదే నీకు కలిగే నిరాశ. He said their children will come in and sit down in the kingdom and say, we got a right to be here. ఆయన చెప్పాడు, వారి బిడ్డల వచ్చి రాజ్యంలో కూర్చొని మేమిక్కడ ఉండటానికి మాకు హక్కు ఉన్నది అని అంటారు. And they'll be cast out into outer darkness, where there'll be weeping and wailing and gnashing of teeth. వారు బయటికి చీకట్లో త్రోయబడతారు, అక్కడ ఏడ్పును పండ్ల కొరుకును ఉండను. Straight is the gate, narrow is the way that leadeth to life. Few there'll be that find it. జీవనకు పోవు ద్వారం ఇరుకును, దాని దారి సంకుచితమై ఉన్నది, కొద్ది మందే దాన్ని కనుగొంటారు. To you, my dear people, this morning, listen to this. I never made this up. I'm responsible for telling it. That's all I'm responsible for. మీరు నా ప్రియమైన వాళ్ళారా, ఈ ఉదయవేళ వినండి, నేను దీన్ని తయారు చేసుకోలేదు, ఇది మీకు చెప్పుటకు నేను బాధ్యునై ఉంటున్నాను, దానికి నేను బాధ్యులను. If another preach another sermon in my life, that is the truth. There are just going to be a few people saved. ఇంకొక వర్తమానం నా బ్రతుకులు నేను ప్రకటింపలేదు, అది సత్యమే, కొద్ది మంది మాత్రమే రక్షింపబడబోతున్నారు. Just remember that, just a very few. You be one of them. అది గుర్తుంచుకో, కేవలం కొద్ది మందే, అందులో నీవు ఒకడవు. Who are they, Brother Branham? I don't know. Nobody else knows. సోదర బ్రహ్మ, ఎవరెవరు నాకు తెలియదు, మరొకరికి తెలియదు. We work out our own salvation with fear and trembling. మన రక్షణను భయముతోను వణుకుతోను కాపాడుకుందాము. But you be lined up with God. అయితే నీవు దేవునితో సరళత చెంది ఉండాలి. If your heart don't beat just with that Bible, then there's something wrong. There's something wrong. నీ హృదయం బైబిల్ గ్రంథములో కలిసి శబ్దము చేయనట్లయితే అటువంటప్పుడు ఏదో తప్పుంది, ఎక్కడో తప్పుంటుంది. No matter what your church said, you can't go in by that. You got to go in by what God said. నీ సంఘం నీకేమి చెప్పినా నీవు లోనుగా ప్రవేశింపవు. దేవుడు ఏమి చెప్పాడు దానితో కలిసి నీవు వెళ్ళవలసి ఉంటుంది. This is a book you'll be judged from. The Bible. Stay with it. ఈ బైబిల్ ద్వారానే, ఈ గ్రంథము ద్వారానే నీవు తీర్పు పొందుతావు, దానితోనే ఉండు. Always say, well, I've been baptized in the name of the Lord Jesus. That's correct. That's Bible. ఓ,
నేను ప్రభువైన యేసునామమున బాప్తిసం తీసుకున్నాను అని నీవు అనవచ్చు. అది సరే, అది బైబిల్. But if that life doesn't follow it, it didn't do you much good to be baptized. ఆ బ్రతుకు అలాంటి దాన్ని వెంబడించకపోతే బాప్తిసము తీసుకోవడం ద్వారా ఏమి ప్రయోజనము? ఏమీ లేదు. You say, well, I've received the Holy Ghost. That's good. That's what you should have done. But if the life isn't in there... నేను పరిశుద్ధాత్మను పొందాను అని నీవు చెప్పవచ్చు. అది మంచిదే, అది నీవు చేయవలసినదే. అయితే జీవము అందులో లేనట్లయితే... Remember, the weed receives the same power that falls on the wheat to make it grow, makes the weed shout too. గోధుమ పంట పెరుగుడు కొరకై పడినటువంటి బలమునే కలుపు మొక్క స్వీకరిస్తుంది. అయితే కలుపు కూడా కేకలు వేయడానికి ఆస్కారం ఉంటుంది. The little old weed stand right up and just as happy as the wheat is. That's right. Lives by the same life. ఏ చిన్న కలుపు మొక్క నిటారుగా నిలబడి గోధుమ మొక్క ఎంతగా సంతోషిస్తుందో అంతగా సంతోషిస్తుంది. అవునా? ఒకే జీవముతో అదే జీవిస్తుంది. And a sinner can stay in the presence of God, shout the victory and live like a Christian. పాపి కూడా విజయముతో కేకలు వేస్తాడు, దేవుని సన్నిధిలో వసిస్తాడు, క్రైస్తవుల మాదిరిగానే జీవిస్తాడు. But if there isn't something different in the heart, అయితే హృదయంలో మాత్రం ఒకటి తేడా కనిపిస్తుంది. he can have the same power to cast out evil spirits. Jesus said so. ఈ వ్యక్తికి దురాత్మలను వెళ్ళగొట్టే శక్తి కలిగి ఉంటాడు. అవును, అలాగేనని యేసు చెప్పాడు. He can preach the gospel just as good as any other preacher can do. That's exactly what Jesus said so. ఇతరత్ర బోధకుల మాదిరిగా అతడు బోధ చేస్తాడు. అవును, అలాగేనని యేసు చెప్పాడు. The Bible teaches it. Yes, sir. బైబిల్ తెలుపుతుందండి. అవునండి. Though I speak with tongue of men and angels, though I give my body to be burned as a sacrifice, I give all my goods to feed the poor. మనుష్య భాషలతోనూ దేవదూతల భాషలతో నేను మాట్లాడినను, కాల్చబడుకు నా శరీరం అప్పజెప్పినప్పటికీ బీదలకు నాకున్నదంతా ఇచ్చివేసినను. I have faith to move mountains. I do all these things. కొండలను కదిలింపగల విశ్వాసం నాకున్నది. ఇవన్నీ నేనే చేశాను. I preach in His name. I cast out devils in His name. He said, I am nothing. ఆయన నామమున నేను బోధ చేశాను, ఆయన నామమున నేను దయ్యాలు వెలగొట్టాను అని చెప్తాడు. నేను వట్టివాడను అని చెప్తాడు. So He can do it. And nothing. Get the idea? కనుక అతడు చేస్తాడు. వట్టివాడే. భావాన్ని అర్థం చేసుకో. Now the thing to do is from your heart be a Christian. నీవు చేయవలసిన సంగతి ఏదనగా నీ హృదయంలో ఉండే నీవు క్రైస్తవునిగా ఉండు. I enter in at the straight gate, for broad is the way that leads to destruction. ఇప్పుడు ఆ ఇరుకు ద్వారమున ప్రవేశించు. నాశనము నడిపించు ద్వారము విశాలమై ఉంటుంది. And millions times millions in this generation of believers will go in thereat. ఈ తరములో నుండి కోట్ల కొద్ది విశ్వాసులు అందులోకే వెళ్తారు. Because straight is the gate and narrow is the way. Just you and Christ alone. ఎందుకంటే ద్వారం ఇరుకుగా ఉన్నది, దారి సంకుచితమై ఉన్నది. కేవలం నీవు క్రీస్తు మాత్రమే అందులో ఉంటారు. Narrow is the way that leadeth to life, and just a few there'll be that'll find it. జీవమునకు నడిపించు దారి సంకుచితమై ఉంటుంది. కేవలం కొద్దిమంది మాత్రమే దానిని కనుగొంటారు. Now that's the words of our Lord. అవి మన ప్రభు యొక్క మాటలు. My, what was He doing? Standing there, discerning their thoughts. ఆయన చేస్తుందేంటి? అక్కడ నిలుచుని వారి తలంపులను వివేచిస్తున్నారు. And He said, He's Beelzebub. Well, how can He be God? He's a man. Where did this wisdom come from? He said in His own city. అతను చెప్తున్నాడు, ఆయన బయల్జెబూబు. అదే, ఆయన దేవుడు ఎలా అవుతాడు? ఆయన మనుష్యుడు. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చినది? ఆయన సొంత పట్టణస్థులు అలాగే చెప్తున్నారు. When you walk into the city here, it seems like I don't say this any disregards to you people. You're Christians. You love me. ఇక్కడ పట్టణంలో మీరు నడుస్తూ వెళ్ళినప్పుడు ఎవరూ మిమ్మల్ని అగౌరవపరచాలని నేను ఇది చెప్పట్లేదు. మీరు క్రైస్తవులు, మీరు నన్ను ప్రేమిస్తున్నారు. You walk into the city here, it seems like the power of Satan knocks you down. ఇక్కడ పట్టణంలో మీరు నడుచుకుంటూ వెళ్ళినప్పుడు సతాను యొక్క శక్తి మిమ్మల్ని క్రిందకి నెట్టినట్లుగా కనిపిస్తుంది. This place is condemned. This city is condemned. ఈ స్థలము ఖండించబడినది, ఈ పట్టణము తీర్పు తీర్చబడినది. What did Billy Graham say?
when he entered Louisville. He said that's the most demon-powered place he'd ever seen in his life. లూయివిల్లేకి వెళ్ళినప్పుడు బిలిగ్రామ్ చెప్పిందేంటి? విస్తారమైన సాతాను యొక్క శక్తి పెట్టబడి ఉన్నట్టు తన జీవితంలో ఎన్నడూ చూడలేదంటున్నాడు. Placed it in the paper. Said that you can just feel the oppression of the devil. పత్రికలోది చెప్పబడినది సాతాను యొక్క అనగదొక్కు స్థితిని నీవు చూడగలవు అని చెప్పాడు. Of course I'd feel it. Why? This is my own home. నేను ఇది చూస్తున్నాను, ఎందుకంటే అది నా నివాస స్థలము. When Jesus returned to his own home, he said, many mighty works he could not do because of their unbelief. యేసు తన సొంత స్థలానికి తిరిగి వచ్చినప్పుడు ఆయన ఇలాగున్నారు, అనేకమైన గొప్ప విషయాల్లో ఆయన వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి చేయలేకపోయాడు అని అన్నాడు. Said a prophet's not without honor, a preacher, unless it's in his own country among his own people. ఒక ప్రవక్త లేక బోధకుడు తన స్వజనుల మధ్య సొంత పట్టణంలో చేయలేకపోయాడు. See, you can't help it. The scripture says so. See? సహకరించలేవు, లేఖనం అలా తెలియజేస్తున్నది. గమనించారా? Now when you walk in the city here, and don't tell me I wouldn't know. ఇక్కడ ఈ పట్టణంలో నీవు నడుస్తున్నప్పుడు నాకు చెప్పవద్దు, నాకు తెలియదు. I walk up to people and shake my hand and say, "Oh, Brother Branham, I love you," and you know that's a lie. You know it's a lie. నా చేయి పట్టుకుని కరస్పర్శ చేస్తూ, ఓ సహోదర బ్రహ్మ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పు ప్రజల యొద్దకు నేను వెళ్తాను. అది అసత్యం, మీకు తెలుసా? అది అబద్ధం, మీకు తెలుసా? If God can tell me the discernment of heart, why can't He tell me that? హృదయం యొక్క రహస్యాల గురించి తెలుసుకునే వివేచన దేవుడు నాకు తెలిసినట్లయితే అది నాకు ఆయన ఎందుకు చెప్పరు? Sure, right among your own people around the city. వస్తువుమే పట్టణంలో ఉన్న మీ ప్రజల మధ్యనే. When they see, said, "Well, you know, I've seen where certain." వారు నిన్ను చూసి చెప్తారు, ఫలానా ఫలానా నీకు తెలుసా అని అడుగుతారు. Where was it? Up that? We know that guy. ఎక్కడ? అదెక్కడ? అక్కడే. మాకు తెలుసు ఆ వ్యక్తి. You feel it. నీవు అది సంధిస్తావు. Let me tell you, you let somebody come at your house that don't like you very much. Sit in your house just a little bit and feel that funny feeling. మీకు చెప్తాను, నిన్ను ఎక్కువగా ఇష్టపడలే వ్యక్తిని నీ ఇంటిలోనికి నీవు అనుమతిస్తే, కొంచెం సేపు ఇంటిలో కూర్చొనిస్తే ఆ వింతైన అనుభవాన్ని నీవు సంధిస్తావు. Multiply that by 14,000 now. Then you get what I'm talking about. 14,000 నీవు దాన్ని గణించు. అప్పుడు నేను చెప్పేది ఎంతో నీకు అర్థమవుతుంది. Then you get into a place where everybody loves you. That welcome feeling. Just, oh my, you can just stay there forever, see? అప్పుడు ప్రతి ఒక్కరు నిన్ను ప్రేమించు స్థలంలోకి వెళ్ళగలవు. ఆదరించే అనుభవం అప్పుడు నీవు నిత్యము నివాసము చేయగలదు. చూశారా? That's it, see? It's a spirit and people don't know what it is. They're wondering why the people so contaminated. అది ఇదే. చూశారా? అది ఒక ఆత్మ. అదేంటో ప్రజలకు అర్థము కాదు. ఎందుకు ప్రజలు బహుగా మునిగిపోతున్నారు వారికి తెలియదు. What makes good women? What makes good women put on them vulgar clothes and get out there? మంచివారైన స్త్రీలు నీచమైన వస్త్రాలు ధరించి బయటకు వెళ్తుంటారు. కారణమేంటి? What makes even now when it's still cold, little 16-year-old girls with clothes on and she oughtn't to wear before her mother and out on the street. ఎంతో చల్లగానుంటే 16 సంవత్సరాల వయస్సు గల అమ్మాయిలు తల్లి దగ్గర సహా వేసుకున్నటువంటి వస్త్రాలు ధరించి బయట వీధుల్లో తిరుగుతుంటుంటారు. కారణమేంటి? It's because not that child don't know any better, but because some preacher in the pulpit has failed to hold his post of duty. It's exactly right. Sure. అందుకు కారణం ఆ బిడ్డకి కాదు, కానీ ఆమెకు తెలియదు. వేదికనొద్ద బోధకుడు తన విధి నిర్వహణలో అపజయం పొందాడు కాబట్టి ఆమె అలాగే చేస్తుంది. అది వాస్తవం. అవును. Women get on the street and all sexy dressed and things like that, and sinners look at them and don't know that she is actually just as guilty as she lived with that man. స్త్రీలు సెక్సీ డ్రెస్ వేసుకుని భయంకరంగా వస్త్రాలు ధరించి వీధుల్లో వెళ్తారు. పాపులు ఆమె వైపు చూస్తారు. ఆ పురుషుడితో ఆమె నేరము చేస్తుంది. వాస్తవంగా ఆమెకు తెలియదు. Jesus said so. అది యేసే చెప్పాడు.
Jesus said, whosoever looketh upon a woman to lust after her hath already committed adultery with her in his heart. యేసు చెప్పాడు, ఎవడైనా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచినలా అప్పుడే అతడు తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసినవాడవుతాడు. And have to answer for it at the day of the judgment. ఆ తీర్పు దినమందు అతడు లెక్క చెప్పవలసిన వాడవుతాడు. Straight is the gate and narrow is the way. ద్వారం ఇరుకుగా ఉన్నది, దారి సంకుచితమై ఉన్నది. I know you think I'm a hard guy. నేను కఠినమైన వాడిని మీరు అనుకుంటారని నాకు తెలుసు. I'm not hard. I'm your brother and I love you. నేను కఠినుడు కాను, నేను మీ సహోదరుడు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. Flee the wrath that is to come. రాబోతున్న ఉగ్రత దినం నుండి పారిపోండి. Go to the cross and cry until your heart is filled with His Spirit that'll turn your back from everything of the world. Walk godly before Him with your heart burning for Him. పరిశుద్ధాత్మ మీ హృదయాలను నింపు వరకు శిలువ దగ్గరికి వెళ్లి ఏడవండి. అది మిమ్మల్ని లోకం నుండి మరల్పు చేస్తున్నది. మీ హృదయముల్లో మంటను కలుగు చేస్తే ఆయన ఎదుట భక్తిగా నడుచుటకు మిమ్మల్ని అలాగే చేస్తుంది. Love, not a duty. ప్రేమ అనేది ఒక ఉద్యోగము కాదు. Christ is not a duty to serve Christ. It's a love that serves Christ. క్రీస్తు ఉద్యోగము కాదు, క్రీస్తును సేవించనిగా ప్రేమే క్రీస్తును సేవించినట్లు చేస్తుంది. Estrange you, constrains you, till every pulsation of your life beats with Him. That's when you see sin. అది నీకు నొప్పి కలుగు చేస్తుంది, నిన్ను బలవంత పెడుతుంది. నీలో ఉన్న ప్రతి నాడి ఆయనలో నిన్ను అలా చేసే వరకు నిన్ను అలా చేస్తుంది. నీవు పాపాన్ని చూచినప్పుడు అది నిన్ను అలా చేస్తుంది. And He wept upon the earth. It grieved God in the days of Noah when He seen the hearts. ఆయన భూమిపైన ఉన్నప్పుడు ఏడ్చాడు. హృదయాలను ఆయన చూచినప్పుడు నోహు దినముల్లో ఉన్న రీతిగా ఆయన నొచ్చుకున్నాడు. And great Jesus sat upon the hill and said, Jerusalem, Jerusalem, how often I have covered you. But your hour is come and your house is left desolate. యేసు కొండపైన కూర్చొని ఇలా చెప్పాడు, యెరూషలేమా యెరూషలేమా, ఎన్నో మార్లు నిన్ను చేర్చుకుని ఆశించుతని కాని అయితే మీ ఇల్లు మీకు విడవబడినది. So shall it be at the coming of the Son of God. The hearts of the real true believer is broken. అలాగే దేవుని కుమారుని యొక్క రాకడ దినాలలో కూడా ఉంటుంది. యథార్థవంతుల నిజ విశ్వాసుల యొక్క హృదయాలు పగిలిపోతున్నవి. He sees right now there ought to be a revival sweeping this land. ఈ దేశంలో ఉద్యమం పొర్లి పారాలని అతడిక్కడే చూడవలసినది. How can it be through a bunch of illegitimates? అయోగ్యంగా జన్మించిన వారి మధ్య అవి ఎలా జరుగుతవి? How can it be when they're condemned to begin with? ఆరంభం నుండే వారు ఖండించబడుతున్నప్పుడు అవి ఎలా జరుగుతవి? The kingdom of God is like a man that threw a net in the sea. And when he brought it forth, he had turtles, terrapins, snakes, frogs, some fish. దేవుని యొక్క రాజ్యం సముద్రములో ఒక వల వేసిన దాన్ని పోలి ఉంటుంది. అది అతడు బయటికి లాగినప్పుడు సకలమైన తోబేళ్లు, పాములు, కప్పలు, ఇంకా కొన్ని చేపలు పడును. Wasn't him to decide which, he just threw it up on the bank. That's what the gospel does. ఎవరైతే ఒడి నుండి వల విసిరారో అట్టివానికి వ్యత్యాసపరచువాడు అతడే కాదా? అలాగే సువార్త కూడా ఉంటుంది. That's what Billy Graham, Oral Roberts, myself, and all other preachers is preaching the gospel. Throw it out! Pull it in. There they are, Lord. అదే సువార్త ప్రకటించు ప్రసంగికులైన బిలిగ్రహం గాని, ఓరల్ రాబర్ట్స్ గాని, నేను కాని విసురుతున్నాం, లాగుతున్నాం. ప్రభువా, వారు అక్కడున్నారు. What are we doing every time? We find out before you can get back again. They're right back out in the pond again. అయితే ప్రతిసారి మేము చేసేదేంటి? నీవు తిరిగి తీసుకొనక ముందు వారు తిరిగి చెరువులోకే వెళ్తారు. అది మేము తెలుసుకున్నాము. What is it? To begin with, it was a turtle. That didn't change him to get caught in the gospel net. ఏంటది? ఆరంభములో అది తాబేలు. దాన్ని మార్చలేం. సువార్త వలలో దాన్ని పట్టుకోలేం, దాన్ని మార్చలేము. He was a turtle to begin with. He was a terrapin to begin with. He was a snake to begin with. అది తాబేలు. ఆరంభమే అది తాబేలు. ఆరంభములోని అది జలగలాంటిది. ఆరంభములోనిది పాము. He was a hypocrite before he ever come into the church.
సంఘానికి రాకముందే అతని వేషధారి. He had no desire even to quit his drinking and gambling and smoking and lying and stealing. అతడు త్రాగుడును, జూదాటమును, పొగతాగుట, అబద్ధమావుట, దొంగతనము చేయుట అతడు మానుకొను అభిలాష అతనికి లేదు. You just come in because he's scared of hell. అతడు కేవలం వస్తున్నాడు మాత్రమే, ఎందుకంటే నరకం అంటే అతనికి భయం. You're making yourself a more candidate for it when you do that. It's true. నీవు దాన్ని చేసినప్పుడు నిన్ను నీవుగా ఒక పెద్ద అభ్యర్థిగా చేసుకుంటావు. అవును, అది వాస్తవం. Straight is the gate and narrow is the way and few there'll be that find it. ద్వారం ఇరుకుగా ఉన్నది, దారి సంకుచితము, దాని కనుగొని వారు కొద్దిమందే. Let's pray. ప్రార్థించుకుందాము. Lord, oh, search me, Lord. Try my case right now, Lord. ప్రభువా, నన్ను పరిశోధించు. ప్రభువా, ఇప్పుడే నా స్థితిని సరిచేయి. ప్రభువా, Don't let me have to come before judgment before you after preaching this way. నీ ఎదుట, నీ తీర్పు ఎదుట నన్ను రాకుండా చేయి. ఏ విధంగా ప్రసంగించిన తర్వాత అలా రాకుండా చేయి. Oh, if there be any unclean thing in me, Lord, take it away, please. నా యందు ఎట్టి అపవిత్రమైన విషయం ఉన్నా ప్రభువా దయచేసి తీసివేయండి. We see a day that we're living in when men and women are becoming so starchy. They're shamed. స్త్రీ పురుషులు ఎంతో గడ్డుబారిన స్థితి నుండి మేము చూస్తున్నాము. వారు సిగ్గు తీర్చబడినారు. You said one time there's no even blush amongst the daughters of Zion. సియోను కుమార్తెలు సిగ్గుమాలేవారు అని ఒక మారు చెప్పావు. Their modesty has been so taken away till they don't even blush no more. Oh Lord, think of it. వారు సిగ్గులేనంతగా వారి నమ్రత తీసివేయబడినది. ప్రభువా, అది ఆలోచించండి. And know that the timepiece yonder is beaten away. Just a minute or two more, and the great destruction will come. Then let him as filthy be filthy still. 1-2 నిమిషాల్లో ఆ గొప్ప నాశనం రాబోతుంది అని అన్నట్లుగా దురాననున్న ఆ గడియారము కొట్టుకుంటుంది. ఆ పిదప అపవిత్రుగానే ఉండనిమ్ము. God, wake us all up this morning. Shake us, Lord. దేవా, మమ్మల్ని అందరినీ ఉదయ వేళలో మేల్కొలపండి. ప్రభువా, మమ్మల్ని కదిలించండి. We see the signs appearing. We got our eyes open to know that. గుర్తులు చూస్తున్నాము, అది ఎరగటానికి మా నేత్రాలు తెరుచేదుము కాక. We see millions, Lord, has turned their back and gone away. కోట్ల కొలది మంది జనులు తమ వీపులు చూపి ప్రభువా వారు వెళ్లిపోవడమేమో చూస్తున్నాము. I wonder what can I do? What can I do, O Lord? ప్రభువా, నేనేమి చేయగలను? ప్రభువా, నేనేమి చేయగలను? Is there anything, Lord, if it takes more preaching, more prayer, more anything, help me, Lord, that I might bring the message to the people. ఇక ఏమైనా ఉన్నది ప్రభువా? ఇంకెక్కువ బోధ చేయాలా? ఇంకెక్కువ ప్రార్థన చేయాలా? ఇంకేమైనా చేయాలా? ప్రభువా, వర్తమానం ప్రజలకు అందులాగున సహాయము చేయండి. What can I do? But they continually turn it down. వారు దాన్ని త్రోసిపుచ్చుతూనే ఉన్నారు. You do your great signs and perform your wonders, and yet the people march right on. నీవు నీ సూచనలు చేస్తూ నీ అద్భుతాలను కొనసాగించండి. ఇంకా ప్రజలు దాని యందు కొనసాగించదనే కాక. Is it your scripture must be fulfilled? Is it the time that no man can come to me except my Father draws him? And all that the Father has given me will come to me. నా తండ్రి వాణ్ణి ఆకర్షించదనే కానీ ఎవడను నా యొద్దకు రాడు. నా తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు. అది నీ లేఖనము నెరవేర్పవుతుంది. Lord God, grant this morning that people will wake up and see this last sign of the earth. ప్రభువైన దేవా, భూమి మీద ఆఖరి గుర్తైన దీనిని ప్రజలు ప్రాతకాల వేళ చూచుదనే కాక. I pray, God, that you'll grant something to the people. దేవా, జనులకు నీవొకటి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. Bless this little people here this morning. God, start with Brother Neville, Lord. ఈ ఉదయవేళ అల్పులైన ప్రజలను మీరు ఆశీర్వదించండి. దేవా, సహోదరు నెవిల్ని మీరు నడపండి ప్రభువా. Heal his body. He's sick this morning, Lord. His stomach's upset.
I pray that your healing hand will be upon him. Stir his soul. అతని శరీరాన్ని స్వస్థత చేయండి. కడుపు నొప్పి చేత ఈ ఉదయాన వారు బాధపడుతున్నారు. నీ యొక్క స్వస్థత హస్తం ఆయన పైన ఉంచుమని నేను ప్రార్థిస్తున్నాను. వారి ప్రాణమును పులకరింపు చేయండి. God, go out amongst this congregation. There's men and women sitting here that I may never see them again until that day of the judgment. Then I've got to give an account. దేవా, ఈ సమాజముతో వెళ్ళండి. ఈ తీర్పు దిన వరకు మరొక్కసారి మేము ఒకరి స్త్రీ పురుషులు ఒకరు ఇక్కడ ఉండకపోవచ్చు. అందుచేత నేను లెక్క చెప్పవలసి ఉంటుంది. But I've read your word. Straight is the gate, narrow is the way, and but few there'll be that find it. అయితే ద్వారము ఇరుకు, దారి సంకుచితము, అందులో ప్రవేశించు వారి కొద్దిమందే అను నీ యొక్క వాక్యమును చదివితని. Oh Lord, let this be that few, some of them, will you, Lord? ఓ ప్రభువా, నీ అంగీకారమైతే ఈ కొద్ది మందిలో కొద్ది మంది ఉంటున్నారు కాక ప్రభువా. Grant that every person here, I pray as a man could only pray. ఇక్కడున్న ప్రతి వారి అక్కడ తీర్చండి. మనుషుడు కేవలం ప్రార్థన చేయగలడనే నేను ప్రార్థిస్తున్నాను. Lord, these people would do anything for me as far as to help me. ప్రభువా, ఈ ప్రజలు నా కొరకు ఏమైనా చేయగలరు, సహాయం చేయగలరు. If I was hungry, they'd feed me. If I need to suit, they'd buy it. నేను ఆకలితో ఉన్నవారు పోషించగలరు. నాకు బట్టలు అవసరమైతే వారు సూటు కొనగలరు. They'd go together and buy me a car to preach the gospel. They'd do anything in that way. వారు కలసికట్టుగా వెళ్లి సువార్త ప్రకటించుకొరకై వారు కారు కొనగలరు. ఆ విధంగా వారు ఏదైనా చేయగలరు. Oh, Father, search their souls this morning. Please do, and let them search it out before you. ఓ తండ్రి, వారి ఆత్మలు పరిశోధించండి. నీ ఎదురునే వారు అలాగా చేయులాగున దయచేసి అది మీరు చేయండి. I don't know. I trust that every one of them is in that elect, and put me there too, Lord. నాకైతే తెలియదు కానీ ప్రతి ఒక్కరూ ఏర్పాటు చేయబడ్డారని నేను నమ్ముతున్నాను ప్రభువా. అందులో నన్ను కూడా ఉంచండి. If there be any reason in me that I wouldn't be there, Lord, you just reveal it to me. I'll make it right now. ప్రభువా, అందులో నేను కూడా లేకునుటకు ఏదైనా కారణముంటే నీవది నాకు తెలియచేయండి. నేనది ఇప్పుడే క్రమపరుచుకుంటాను. I want to be sure, Lord, that on that morning there'll be no trouble at the river. I want to go in that day. నేను తప్పక అలా చేసుకుంటాను ప్రభువా. ఆ ఉదయ వేళలో ఆ నదీ తీరాన ఎటువంటి ఇబ్బంది కలుగకున్నట్టు కొరకై నేనది తప్పక క్రమపరుచుకుంటాను. ఆ దినాన నేను కూడా నడవలసి ఉన్నది. I don't know when that'll be, maybe yet today. So help me to know, help these people to know. అది ఎప్పుడో నాకు తెలియదు కానీ బహుశా అది ఈ రోజే కావచ్చునేమో. అందుచేత తెలుసుకుంటూ నాకు వీరికి సహాయం చేయండి. And when we see our hearts are unconcerned, బాధ్యతారహితంగా మా హృదయాలు మేము చూస్తున్నప్పుడు, oh, we enjoy a good message to listen on the radio or go to the church. We appreciate a good message. We don't mind speaking of Jesus somewhere. రేడియో ద్వారానో మందిరానికి వెళ్ళడం ద్వారానో మంచి వర్తమానం మేము వింటున్నాం. ఒక మంచి వర్తమానం మేము హర్షిస్తున్నాం. ఒక చోట యేసుని గురించి మాట్లాడుటకు మేము బాధ్యత లేకుండా ఉంటున్నాం. But Lord, is sin so a burden to us and it brings tears to our eyes, sighing and crying and standing against and everything the abominations that's did in the city. అయితే ప్రభువా, హేయమైనవి పట్టణంలో జరుగుట ప్రతి విధమైన పాపమునకు దానికి వ్యతిరేక్తముగా నిలబడినప్పుడు మాకు మూలుగులను భారమును కల్లేళ్లు కలుగుతున్నవి. Lord, let the angel of God see that upon us and mark us. Grant it, Lord. ప్రభువా, మా పై నుండి దేవుని దూతది చూచి మమ్ము ముద్రించునుగాక. అనుగ్రహము చూపండి ప్రభువా. Even so, come, Lord Jesus, now and prepare our hearts and give us thy true signs that you're in our midst. ప్రభువైన యేసు, ఇప్పుడే వచ్చి మా హృదయాలను సంసిద్ధము చేయండి. నీవు మా మధ్యనే ఉన్నావని నిజమైన ఆ గుర్తులను ఇవ్వండి. That we might know that we're receiving the last sign before the end of this generation. ఈ తరము అంతము కకమునిపే ఆఖరి గుర్తును తెలుసుకుని ఆ గుర్తును స్వీకరించడము కాక. We see the illegitimacy when man living in the nation and having babies born by other men's wives.
అపకార కార్యాలను మేము చూస్తున్నాము. ఇంకొకరి భార్య వలన బిడ్డలు కడుచున్న మనుష్యులు నివసిస్తున్న దేశాన్ని మేము చూస్తున్నాము. And little girls on the street and hundreds turned away from schools every year and teenage becoming mothers and there's no respect. వేధుల్లోని చిన్న ఆడపిల్లలు ప్రతి సంవత్సరము 100 మంది పాఠశాలను వదిలిపెట్టి యవనస్తులైన ఆ ఆడపిల్లలు తల్లులగటం మేము చూస్తున్నాము. ఎటువంటి వ్యత్యాసము లేదు. And how that the women are becoming poisoning themselves by smoking and drinking and televisions and so forth that's corrupting the minds of the children. పొగ త్రాగుడు ద్వారా ఎంతమంది స్త్రీలు విషం పుచ్చుకుంటున్నారు. టెలివిజన్ల మొదలగు వాటి ద్వారా పిల్లలు తమ మనస్సులు పాడు చేసుకుంటున్నారు. Oh Lord, how long can it stand? And you are holy God. ఓ ప్రభువా, ఎంతకాలం ఇది ఉంటుందో. నీవైతే పరిశుద్ధుడైన దేవుడవు. Oh Father, I'm strangely feeling today that something must be done quickly, Lord. ఓ తండ్రి, ఈ రోజు ఏదో ఒకటి త్వరగా జరగాలని నేను ఒక విధంగా భావన పడుతున్నాను ప్రభువా. I don't know what to say, but I pray, Lord, that you'll place in our hearts of what to do. నేనేమి చెప్పాలో నాకు తెలియదు, కానీ మేమేమి చేయాలో అది నీవు మా హృదయంలో ఉంచమని ప్రభువా ప్రార్థిస్తున్నాను. Grant these things, Lord. We ask them in Jesus' name. Amen. ప్రభువా, వీటిని అనుగ్రహించండి. వాటిని యేసు నామమున ప్రార్థిస్తున్నాము. ఆమేన్. The hour is at hand. Every sensible person that's got reasoning knows that something's fixing to happen. కాలము సమీపమై ఉన్నది. ఆలోచించగల బుద్ధిగల ప్రతి వ్యక్తి ఒకటి జరుగుతున్నదని ఎరిగింటున్నాడు. There's not a person in this building that's got its right mind, but knows that this world cannot stand under these conditions. We can't stand, friends. అది మంచిగానే ఉన్నదని తలంచే ఏ వ్యక్తి ఈ తలంపులో లేడు. అయితే ఈ స్థితి ఎందుగల ఈ లోకము ఇక నిలవదని తెలుసు. మనం నిలవలేము స్నేహితులారా. There's not one thing, as your pastor and your brother, there is not one thing that I can guide you towards this morning but to Jesus Christ. There isn't a thing that I know. మీ యొక్క సంఘ కాపరిగా, మీ సహోదరిగాను యేసుక్రీస్తు వైపునకు తప్ప మరొక చోటుకు మిమ్మల్ని చూయించట్లేదు. ఇంకొక విషయం నాకు తెలియదు. Just think of the things that's prophesied to come before the rapture takes place. Everything that I know of is done fulfilled. రాకడ సంభవించక మునుపు ఆ ముందు రాబోతున్న వాటిని గురించి ప్రవచితమైన సంగతులు తలంచండి. నాకు తెలిసినంత వరకు అవి నెరవేర్చబడుతున్నవి. You say, what about the mark of the beast? That's to come in the tribulation. The church will be gone then. మృగం యొక్క ముద్ర ఏంటి అని నీవు చెప్పవచ్చు. అది శ్రమకాలంలో వస్తుంది. అప్పటికి సంఘం వెళ్లిపోతుంది. You have to mark these done gone. See? The marking's going on now. ఇవి ముద్రించవద్దా? ఇవి అయిపోయినవి. ముద్రించుని ఇప్పుడు జరుగుతూనే ఉన్నది. The marking is a showing forth, the brand. ముద్ర వేయబడుతూనే ఉన్నది. గురుతు ముద్ర. Flee to God. Flee to Him quickly. దేవుని ఎదుగు పారిపో. త్వరగా ఆయన ఎదుగు ఎగిరిపో. I wonder this morning, while we're waiting here just a minute, ఒక నిమిషం, మనం ఇక్కడ వేచి ఉన్నప్పుడు నేను ఇది ఆశ్చర్యపోతున్నాను. and I feel like you do. I can sense your feeling. Each one of you trying to think, oh God, search me out. That's the way I feel too. మీరు భావించినట్లుగా నేను భావిస్తున్నాను. మీలో ఒక్కొక్కరు ఆలోచిస్తున్నప్పుడు, ఓ దేవా, నన్ను పరిశోధించమని నేను కూడా అలాగే భావించాను. I realize that these messages like that, friend, is not popular amongst the people. You condemn them. And you just make them low. స్నేహితుడా, అలాంటి వర్తమానములు ప్రజల్లో ప్రబలము కావు. నీవు వాటిని ఖండిస్తావు. నీవు వారిని తక్కువగా తలస్తావు. Somebody's got to do that. I wish it had been maybe somebody else. ఒకరిది చేయవలసి ఉన్నది, మరొకరిది చేయగలరని ఆశిస్తున్నాను. But if it falls my lot to do it, if I have to be a scrub woman, let me scrub. అయితే అది నా భాగంగా నా మీదనే పడినట్లయితే నేను స్త్రీని కడిగి శుభ్రము చేస్తాను. నేను అలా పిండేస్తాను.
David said, I'd rather be a doormat at the house of God than to dwell in tents with sin. That's right. దావీదు అంటున్నాడు, గుడారములో పాపముతో నివసించుట కంటే దేవుని మందిర ద్వారం వద్ద కాళ్ళు దుడిచే పట్టాగా ఉంటాను. అవునా? Whatever God wants you to do, do it. Don't be ashamed. దేవుడు నేనేమి చేయాలని కోరుకుంటున్నాడో అది చేయి, సిగ్గుపడవద్దు. If there's, remember, I know that's a great thing. Say, Brother Branham, you say only 8 souls will be saved. గుర్తుంచుకోనండి, అది ఘనమైన విషయమని నాకు తెలుసు. ఓ సహోదర బ్రహ్యాం, కేవలం 8 మంది మాత్రమే రక్షించబడతారా అని నువ్వు చెప్తున్నావే అని నీవు అడగవచ్చు. I don't know how many will be saved. I couldn't tell you. But I'll say one thing. There'll be so few in a day like this. ఎంతమంది రక్షించబడతారో నాకు తెలియదు, కానీ నేను చెప్పలేను. అయితే ఒకటి మాత్రం చెప్పగలను, ఈ దినాన అటువంటి వారు కొద్దిమందే ఉంటారు. Just think in that day where he was at, how many was saved? ఆలోచించు, ఆ రోజున ఆయన అక్కడున్నాడు, ఎంతమంది రక్షించబడ్డారు? Think of the day of Noah and the day of Lot and all them. నోహు దినాన్ని గురించి ఆలోచించు, లోతు దినాన్ని గురించి ఆలోచించు, వారంతా అంతే. He said, so shall it be in the coming of the Son of Man, because straight is the gate, and narrow is the way. అలాగే మనుష్య కుమారు దినములలో ఉండునని ఆయన చెప్పాడు. ఎందుకంటే ద్వారము ఇరుకుగా ఉన్నది, దారి సంకుచితము. You see, you go in by yourself with him, that's all. చూశారా, నిన్ను నీవుగా ఆయనతో నడువు, చాలు. గమనించారా? And but few there'll be that find it. అయితే కొద్ది మంది మాత్రమే దాన్ని కనుగొంటారు. How many believes that's a gospel truth? Jesus Christ. అది సువార్త సత్యమని ఎంతమంది నమ్ముతున్నారు? యేసుక్రీస్తు. అవునా? Few there'll be that find it. కొద్ది మంది అది కనుగొంటారు. Just a very few. Be one of those few. కేవలం కొద్ది మంది. ఆ కొద్ది మందిలో నీవు ఉండు. I know that's hard, it's strenuous, and it's strains on me to say it. అది కఠినమైన కార్యమని నాకు తెలుసు. అది పూర్ణ పట్టుదలతో కూడి ఉన్నది. అది చెప్పడానికి నన్నది బలవంతం చేస్తున్నది. Feeling a human love for you, but the love of God constrains me to tell you. మీ కొరకు మానవ ప్రేమను నేను భావిస్తున్నాను. అయితే మీకు చెప్పమని దేవుని ప్రేమ నన్ను బలవంతం చేస్తున్నది. Now, the same Holy Spirit that performed in the days of Abraham, performed in the days of Christ, promised to be here to do the same thing. He's here. అబ్రహాము దినాలలో చేసిన ఆ పరిశుద్ధాత్మ క్రీస్తు దినాలలో అది చేసినది. అదే విషయం చేయునని మనకు వాగ్దానము చేసి ఉన్నది. ఆయన ఇక్కడే ఉన్నారు. Now, if I've told you the truth, God's obligated to that truth. నేను మీకు సత్యమనే చెప్పినట్లయితే దేవుడు ఆ సత్యమునకు బద్ధుడై ఉంటున్నాడు. If I don't keep my word, I'm not a man of my word. నేను నా మాటను నిలబెట్టుకోకపోతే నేను నా మాటకు సంబంధించిన వాడు కాదు. You don't keep your word, you're not a man of your word. నీవు నీ మాట నిలబెట్టుకోకపోతే నీవు నీ మాటకు సంబంధించిన వాడవు కావు. Now I might promise you something, I couldn't do it, but I'll come tell you. నేను నీకు ఒకటి వాగ్దానము చేయవచ్చును, అది చేయలేకపోతాను. అయితే నేను వచ్చి నీకు చెప్పాలి. If I owe you something and hide from me, I'm a hypocrite. నేను నీకు ఒకటి వాగ్దానము చేసి నీకు కనబడకుండా దగ్గుకుంటే నేను వేషధారుడవుతాను. If I come tell you I owe you, but I can't pay you, but I'll do the best I can, then you forgive me and help me. See? అయితే నీ దగ్గరికి వచ్చి నేను నీకు చెప్పాను, అయితే నేను నీకు చెల్లించలేకపోయాను, అయితే నా చేతనేది నేను చేస్తానని చెప్తే అప్పుడు నీవు నన్ను క్షమించి సహాయం చేస్తావు. అవును కదా? We all owe God something. We owe Him our lives. Let's be honest about it. మనమంతా దేవునికి ఒకటి బాకీ ఉన్నాం. మన బ్రతుకులు ఆయనకు బాకీ ఉన్నాము. అందుకొరకై మనము నమ్మకస్తులుగా ఉందాము. Walk out and say, don't say, well now look, I'm Presbyterian, I'm Methodist, I'm Pentecostal, I'm Church of God, I'm Nazarene, I'm Pilgrim Holiness. ఏదో అలా వెళ్తూ ఇలా చెప్పవద్దు. ఇదిగో నేను ప్రెస్బిటేరియన్, నేను మెథడిస్ట్ వాడను, నేను పెంతెకోస్తు వాడను, నేను చర్చ్ ఆఫ్ గాడ్ వాడను, నేను నజరీన్, నేను పిలిగ్రిమ్ ప్రోగ్రెస్ సంబంధించిన వాడను అని చెప్పవద్దు. Don't think that. There'll be millions of those in hell. అలాంటి వారు కోట్ల కొలది మంది నరకములో ఉన్నారు. You be a Christian in Christ. క్రీస్తులో క్రైస్తవునిగా ఉండు. How many say, Brother Branham, remember me in prayer now? I want to raise them. God bless you. సోదర అబ్రహాం, నన్ను ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకో అని ఎంతమంది చెప్తున్నారు? చేయి చూయించండి. దేవుడు మిమ్మల్ని దీవించును కాక.
Lord, you see their hands. ప్రభువా, నీవు వారి యొక్క హస్తాలను చూస్తున్నావు. The hour is here. The great Holy Spirit has hushed this building this morning. సమయం ఇక్కడే ఉన్నది. ఘనమైన పరిశుద్ధాత్మ నిశ్శబ్దంగా ఈ భవంతులో ఈ ఉదయవేళలో ఉండి, I sense your presence. I realize that you're here to honor your word. నీ యొక్క సన్నిధిని నేను అనుభవిస్తున్నాను. నీ వాక్యాన్ని నీవు ఘనపరచుట కొరకై నీవెక్కడ ఉన్నావు? The Lord have planted it. I'll water day and night, lest some should pluck it from my hand. ఆ మొక్కను నాటిన వాడును నేనే, దివారాత్రులు నేను దానిని నీరు కట్టుచున్నాను. నా చేతిలోని ఎవడును దానిని అపహరింపడు. You sent forth your word to do a purpose, and it'll have to do that, Lord. ఒక కార్యమును చేయుట కొరకై నీవు నీ వాక్యాన్ని పంపియుంటివి ప్రభువా, అది ఆ కార్యమును చేస్తుంది. The scripture says that you're the same yesterday, today, and forever. నీవు నిన్న నేడు యుగ యుగములు ఒక్కడే రీతిగా ఉన్నావని లేఖనము చెబుతుంది. They could not believe, them people in your days could not believe that the Holy Spirit was in you. పరిశుద్ధాత్మ నీలోనే ఉన్నారని నీ కాలములోని ప్రజలు నమ్మలేకపోయారు. And you made yourself, being a man, God, which you was a virgin-born Son of God that came to the earth to redeem us from our sins. నరుడవైండి నిన్ను నీవే దేవుడివైతివి, మమ్ములను మా పాపములను విమోచించుట కొరకై కన్య గర్భవతి కాగా అట్టి జన్మ వలన దేవుని కుమారుడుగా భూమిపైకి జన్మించినవి. And because that they seen the Spirit of God in you, they tried to make it different. ఎందుకంటే వారు దేవుని ఆత్మను నీ యందు చూచిరి, ఇంకొక రీతిగా వారిని చిత్రీకరించిరి. And you told them, Lord, it's not me that doeth the works, it's my Father that dwelleth in me. He doeth the works. ప్రభువా, నేను చేయు కార్యములను నేను చేయనది నేను కాదు, కాని నా యందు నివసించు తండ్రియే వాటిని చేయుచున్నాడని నీవు వారితో చెప్పి ఉంటివి. You called Abraham your father. Abraham saw my day. అబ్రహామును మీరు తండ్రిని పిలుచుచున్నారు. అబ్రహాము నా దినమును చూచెను అని మీరు చెప్పి ఉంటిరి. Sure he did when he was standing by him. Saw him do that works and signs. He saw my day and rejoiced. నిజమే, చూశాడు. అతడు ఆయన ప్రక్క నిలబడి ఆ గురుతును ఆయన చేసిన కార్యమును చూశాడు. అతడు నా దినమును చూచి ఆనందించాడు. Said, you err, not knowing the scripture, neither the power of God. లేఖనము గాని దేవుని శక్తిని గాని మీరు ఎరుగక పొరబడుతున్నారని మీరు చెప్పారు. How that God could overshadow a virgin and bring forth a son by a virgin birth and dwell himself in the fullness of his power in that one man. కన్య దేవుని శక్తి కమ్ముకొనగా కన్య జనము వలన కుమారుని కనగా ఆ ఒక్క మనుషులలో సంపూర్ణంగా ఆయన శక్తి నివసించను. అది ఇలాగూ I can take that same blood from that body that he gave as a sacrifice and sanctify people that himself might live and can continue his work to the end of the consummation. అదే దేహములో నుండి అదే రక్తమును తీసుకుని ఒక్క అర్పణగా చేసి ఆయనే నివాసముండుట కొరకై యుగ పర్యంతరము ఆ పనినే కొనసాగించుట కొరకై ప్రజలను ఆ రక్తము ద్వారా పరిశుద్ధపరచుతివి. అది ఎలాగూ Oh, God, wake people up to see that. Granted. ప్రభువా, అది చూచుట కొరకై నీ ప్రజలను మేల్కొలపండి, సహాయము చేయము. Save every one that raised their hands. Cleanse their hearts. చేతులెత్తిన ప్రతి ఒక్కరిని రక్షించండి, వారి హృదయాలను శుద్ధి చేయండి. Lord, my hands are up. Cleanse me, O Lord. ప్రభువా, నా చేతులు పైకెత్తుచున్నాను. ఓ ప్రభువా, నన్ను శుద్ధీకరించండి. This is a house of correction. This is a place where we should be washed. ఇది దిద్దుబాటు చేయ గృహము, మేము కడగబడవలసిన స్థలమే ఇది. Let the Holy Spirit wash us this morning and cleanse us from the corruption. ఈ ఉదయం పరిశుద్ధాత్మ మమ్మల్ని శుద్ధి చేయును కాక దిద్దుబాటు కొరకై మమ్మలను శుద్ధీకరించండి. We pray, Lord, that there will not be a person leave here, but what will be filled with your Spirit. ప్రభువా, నీ ఆత్మతో నింపబడకుండా ఏ వ్యక్తి కూడా బయటకు వెళ్ళకుందురుగాక. Maybe there won't be one emotion from the outside when it happens. బయట నుండి వచ్చే ఉద్రేకం ఏ ఒక్కటి కూడా వద్దు. But Lord, go on the inside. Pull off the shell. Amen. Show us what we are, Lord.
granted. అయితే ప్రభువా మా లోపలికి వెళ్లి మా పై పెంకులు పగలగొట్టి మేమెవరమైనది మాకు తెలుపండి. ప్రభువా అనుగ్రహము చూపండి. And then fill us with your Spirit, with a heart that's true and pure. తర్వాత మీ ఆత్మతో నింపండి. పరిశుద్ధమైన నిజమైన హృదయం మాకు దయచేయండి. And in this time of persecutions and hard trials, you'll grow sweeter and dearer to us as we walk along, waiting for that day. ప్రస్తుత ఇబ్బందులతోనూ కఠినత్వంతో నేటి కాలంలో ఆ దినాన్ని మేమెదురు చూచుకొలది మా నడకలలో మమ్మలను ఇష్టలుగాను ఇంపైన వారినిగాను మీరు చేయండి. While tears run down our cheeks for the sins of the city. పట్టణము కొరకై మా చెక్కీల నుండి కన్నీరు కరుతున్నప్పుడు May the Holy Spirit look down and say, there's one that I can mark. He's mine. She's mine. నేను ముద్రించిన అతను నావాడే, నేను ముద్రించినది ఆమె నా వ్యక్తి అని పరిశుద్ధాత్మ చూచి చెప్పును కాక. Grant it, Lord. May it be found among us today. We asked it in Jesus' name. Amen. ప్రభువా అనుగ్రహము చూపండి. ఈ దినాన మా మధ్యన అది బహిర్గతమవును కాక. యేసు నామమున అడుగుచున్నాము. ఆమేన్. When I come to the river at the ending of day, and the last winds of sorrow have blown, there'll be somebody waiting that'll show me the way. I won't have to cross Jordan alone. I won't have to cross Jordan alone. Jesus died all my sins to atone. When the darkness I see, He'll be waiting for me. I won't have to cross Jordan alone. I want to know Him now. నేను ఇప్పుడే ఆయన తెలుసుకోవాలి. Take my hand, precious Lord. Lead me on. Let me stand. శ్రేష్ఠైన ప్రభువా నా చేయి పట్టుకుని నడిపించండి. నేను నిలబడతాను. Let me stand here, Lord, against everything that's called wrong. Everything that looks wrong. I don't care what anyone says. Let me stand, Lord. ప్రభువా విరోధముగా పిలువబడిన దానికి విరోధముగా కాన్పించబడిన దానికి నేను వ్యతిరేకంగా నిలబడతాను. నన్ను అలాగులాగా నిలబెట్టండి. ఎవరేమనుకున్నా నాకు అనవసరం. ప్రభువా నేను నిలబడతాను. When I've done all I can do, help me stand. నేను చేయగలిగినంత చేటు కొరకై నేను నిలబడతాను. Take my hand and pull me through it, Lord. Do something. Let me stand. నా చేయి పట్టుకుని నన్ను బయటికి లాగండి. ప్రభువా నా కొరకు కూడా చేయండి. నన్ను నిలబెట్టండి. When them things come and the treasures of this world and all of its pomp and its glory blind my eyes to it, let me only see Him who died for me. ఇలాంటి విషయాలు నా మీదకి వచ్చినప్పుడు, లోక ఐశ్వర్యము దాని మహిమ ఔన్నత్యము నా పైకొచ్చినప్పుడు అందుకొరకై నన్ను అంధునిగా చేయము. నా కొరకై ఎవరు మృతి చెందారో ఆయన నేనే చూస్తాను. If it cost every friend I got, if it cost everything I got, I don't mean one thing. I'll surrender it all on the altar. That's it. Let me stand, Lord. నాకున్న స్నేహితులందరూ దూరమైనా, నాకున్నదంతా దూరం అయిపోయినా నేను దేనిని లెక్క చేయను. నా సమస్తము ఆ బలిపీఠమునొద్ద అర్పించుకుంటాను. ఇది అదే నేను యథార్థవంతుడై నిలబడతాను. Someday when the breaths are blowing against my face and I know that my heart's gone and my days are finished. ఒకానొక దినాన ఉచ్ఛ్వాస నిశ్వాసలు నా ముఖమునకు వ్యతిరేక్తము కాగా నా గుండె ఆగిపోయిందని, నా దినాలు అంతముంది ఉన్నానని నేను తెలుసుకుంటాను. My time's up, my card's taken from the rack. I want to not cross Jordan alone. You'll be there. నా కాలము అంతము కాగా చట్రము నుండి నా బంధము తెంపివేయబడగా యోర్దాను నేను ఒంటరిగా దాటుడు కొరకై నేను ఇష్టపడలేదు. ఆయన అక్కడే ఉంటాడు. And when the darkness I see, You'll be waiting there for me. I won't have to cross Jordan alone. అంధకారం నేను చూడగానే ఆయన నా కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. నేను ఒంటరిగా యోర్దాను దాటను.
If I'll stand for him now, he'll stand for me then. నేనిప్పుడు ఆయన కొరకే నిలబడితే అప్పుడు ఆయన నా కొరకే నిలబడతాడు. I'll live for him who died for me. How happy then my life will be. That's the way I want to stay. నా కొరకు చనిపోయిన ఆయన కొరకు నేను బ్రతుకుతాను. అప్పుడు నా బ్రతుకెంతో ఆనందంగా ఉంటుంది. అలాగూ నేను ఉండాలని నా ఆశ. I guess there's sick people here. Did you give out any cards? I forgot. Did they give out cards? ఇక్కడ వ్యాధిగ్రస్తులున్నారని నేను ఊహిస్తున్నాను. అతను ఏమైనా కార్డులు, ప్రార్థనా కార్డులు ఇచ్చాడా? నేను మరచాను. వారు కార్డులు ఇచ్చారా? Is any cards give out? Anybody got prayer cards? ఏవైనా కార్డులు పంచబడి ఉన్నవా? ఎవరైనా ప్రార్థనా కార్డులు పొందుకున్నారా లేదా? I'm just waiting for the Holy Spirit. If you just only believe, just have faith, don't doubt. సరే, నేను పరిశుద్ధాత్మ కొరకై కనిపెడుతున్నాను. మీరు నమ్మిక మాత్రం ఉంచితే చాలు. నమ్మండి, అనుమానించవద్దు. If God will reveal to me your troubles, whatever it is, I don't know. దేవుడు మీ యొక్క ఇబ్బందులు ఏంటో నాకు తెలిపినట్లయితే, అవేవో నాకు తెలియదు. If you raise your hand, you don't know me, and I don't know you. మీరు నాకు తెలియదు, నేను మీకు తెలియదు. మీ చేయెత్తగలరా? Then if God will reveal here, would you believe it was the same angel that brought the message just before the destruction back there? And it would be the same angel that was bringing it right now before another destruction? అది దేవుడు నాకు తెలియజేసినట్లయితే, అక్కడ నాశనం జరగక ముందు వర్తమానం తెచ్చిన దేవదూతయే ఈ దేవదూత అని మీరు నమ్ముతారా? మరొక నాశనం కలగక ముందు మన మధ్యకు వచ్చిన దేవదూత అయి ఉంటున్నది. Would you believe that? If you would, raise up your hand. All right. All right. May the Lord grant it. మీరు నమ్ముతారా? నమ్మినట్లయితే మీ చేయి పైకెత్తండి. మంచిది, మంచిది. ప్రభు మీకు సహాయం చేయను కాక. He's sitting close to me. There's another one sitting close to me. Is Mrs. Snyder here, or this Miss Murphy here, what her name is, sitting right here. I know them. నాకు ప్రక్కనే కూర్చుని ఉన్నాడు. ఇక్కడ నాకు దగ్గరనే ఉన్న కూర్చున్న వ్యక్తి శ్రీమతి స్మైడర్ లేక శ్రీమతి మర్ఫీ ఇక్కడ ఉన్నారు. ఇక్కడ కూర్చున్న ఆమె పేరేంటి? ఆమె నాకు తెలుసు. I don't know this man. He's a stranger to me. But God knows him. ఈ పురుషుడెవరో నాకు తెలియదు. అతను నేను ఎరుగని వారే. అయితే దేవునికి తెలుసు ఆయన. If God will reveal it now, how many of you know that it's not? You don't look at me. దేవుడిది బయలుపరిచినట్లయితే ఎంతమంది తెలుసుకుంటారు? నీవు నా వైపు చూడవద్దు. I'm a Kentucky hillbilly as far as that concerned. నా విషయమైతే నేను కెంటికి కొండల్లోని బిల్లీని. I don't even have enough education hardly to write my own name. నా సొంత పేరు రాయడానికైనా తగినంత చదువు లేని వాడను. But there's one thing I do know. I know Him. And that's all I care to know. అయితే నేను ఒకటి ఎరుగుదును, నేను ఆయన ఎరుగుదును. అదే నాకు తెలిసింది. I don't pay attention to what my grammar. నా వ్యాకరణమేదో అది కూడా గ్రహించలేని వాడను నేను. You might think that my sermon this morning is all out of line and everything. You lined up with the Bible one time, see if you ain't right on the zero target. ఏ ఉదయవేళ నా వర్తమానం అంతా వరుస తప్పినదని అనిపించవచ్చును. ఒకసారి అది బైబిల్ చూచి వరుస చూచి సరి అని గుర్తించుకోవచ్చును. అది చూడు. See if your scope ain't in when you put it on there. నీ గురితో నీవు చూచితే అది అక్కడ ఉండదు. Don't line it with your own thoughts, but line it with what He said. నీ స్వంత తలంపుతో నీవు చూడవద్దు. ఆయన ఏమి చెప్పాడో దానితో చూడు. Straight is the gate, narrow is the way, and few there'll be that'll find it. Because broad is the way that leads to destruction, and wide is the gate, and many will go in there at. అది దారి సంకుచితము, దాని కనుగొని వారు కొద్దిమందే. నాశనకపో ద్వారం విశాలమును వెడల్పునై ఉన్నది, అనేకులు దానిలో ప్రవేశిస్తారు. Millions times millions will go in there. One out of a million will probably be the way it comes. There you are. కోట్ల కొలది కోటాన కోట్లు అందులో వెళ్తారు. 1 మిలియన్ మందిలో దారి దొరికేది ఒక్కరికే. అక్కడనే ఉన్నావు. That's what He said. Now He never give that number, but He said, as it was in the days of Noah, 8 souls. As it was in the days of Sodom, 3. అది ఆయన చెప్పినది. ఆయన సంఖ్యను తెలియచేయలేదు. అయితే ఆయన చెప్పాడు ఇలాగన, నోహో దినములో ఇలాగున్నో 8 మంది, సొదొమ దినములో ఉన్నదిగా 3. Out of the whole thing, 3 was saved by fire. So will it be. అగ్ని ద్వారా దహించబడిన ఆ మొత్తములో 3 రక్షించబడ్డారు. అది అలాగే ఉంటుంది. Now, if anybody is real spiritual, I want you to look at this man sitting here. He's watching me just as constant as he can. ఎవరైనా వాస్తవంగా ఆత్మ సంబంధిగా ఉన్నట్లయితే తెలుసుకునవచ్చును. ఇక్కడ కూర్చున్న ఈ వ్యక్తి నా వైపు చూస్తున్నాడు. అతను నా వైపే చూస్తున్నాడు.
raised up his hand. I don't know him, never seen him, I don't know nothing about him. He's just sitting there looking at me. అతనెవరో నాకు తెలియదు. అతడు ఎత్తు. అతనెన్నడూ నేను చూడలేదు. అతని గురించి నాకు తెలియదు. అతనెక్కడ కూర్చొని నా వైపే చూస్తున్నాడు. But see, he's making a contact. He's praying. Now that's right. అతడు ఒక సంబంధాన్ని కలిగి ఉంటున్నాడు, ప్రార్థిస్తున్నాడు. నిజమేనా? Now if the Lord will tell me that man sitting that far from me, this is our first meetings, and there he sits there. దేవుడు అతని గురించి నాకు చెప్పినట్లయితే, నాకు దూరంగా కూర్చున్న ఏ మనిషి, అక్కడ కూర్చున్న వ్యక్తి, అతన్ని కలుసుకోవడం ఇదే నాకు ప్రప్రదం. If the Lord will reveal to me what he's, I couldn't heal him. I couldn't do that because God's already done that. అతను ఎవరైనది ప్రభు నాకు తెలిపినట్లయితే నేను అతన్ని బాగు చేయలేను, అది నేను చేయలేను, ఎందుకంటే దేవుడు దాన్ని ముందుగానే చేశాడు కాబట్టి. But it would increase your faith. అయితే అది మీ యొక్క విశ్వాసాన్ని విస్తరింపజేస్తున్నది. Everybody sees now is right here, just the same spirit. ప్రతి ఒక్కరు చూస్తున్నారు, అదే ఆత్మ. And remember, Jesus promised this before the end time. It's always been the last sign. గుర్తుంచుకోనండి, కడవరి కాలానికి ముందు యేసు ఇది వాగ్దానం చేశాడు. ఇది ఎప్పుడు కూడా ఆఖరి గుర్తై ఉంటున్నది. The other day, Leo and I were sitting on the street and some of us talking. Now I keep feeling there's a change coming. నిన్న నేను లియో బజార్లో కూర్చుని ఉన్నాము. కొందరు మాట్లాడుకుంటున్నారు. ఏదో ఒక మార్పు జరుగుతున్నట్లుగా నేను భావించాను. ఒక మార్పు జరుగుతుంది. When we spoke of it, it won't be a change in my ministry because it can't be no more. But it'll be a change in me. దాని గురించి నేను మాట్లాడినప్పుడు నా పరిచర్యలో మార్పు కాదది, ఎందుకంటే అది ఇక అపరిమితము కాదు, అయితే అది నాలో మార్పు. I've always been a weakling and just let people lead me and guide me and send this way and that way. నేను ఎల్లప్పుడూ బలహీనుడు. ప్రజలు ఈ దారి ఆ దారి అని నాకు దారి చూయించుదు, నన్ను అడుగుతారు. If I'd have done something the Lord told me to do a long time ago, I wouldn't be in the trouble I'm in today. నేను ఏదైనా చేసినట్లయితే ఎంతో కాల క్రితం ప్రభువు నన్నది చేయమని చెప్పాడు, నేను ఇబ్బందిలో పడను. నాకు ఆ కీడు అది నాకు ఈనాడు అది ఉన్నది. I'm going out this next week to be alone with God. Yes, sir. రానున్న వారములో నేను ఆయనతో ఒంటరిగా గడపబోతున్నాను. అవునండి. I must hear from heaven. పరలోకాన్ని నేను వినాలి. I don't want to be a weakling. I want to stand on my own convictions. నేను బలహీనుడికి ఇష్టపడను. నా సొంత ఒప్పుకోల మీద నేను నిలబడాలి. A man who keeps coming right back to him. He's sitting right back because that man is believing. He's actually believing. ఆ వెనకాల కూర్చున్న ఆ పురుషుడు అతని విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు, నిజంగా విశ్వాసం కలిగి ఉంటున్నాడు. I watch the audience everywhere and it falls right straight back to the man. నేను కూర్చున్న వారందరినీ గమనిస్తున్నాను. ఆ గమనం వెనకాల ఉన్న ఆ వ్యక్తి పైన పడినది. He has need, he's burdened. But he's burdened for somebody else. That's right. అతడు ఒక అక్కరతో ఉన్నాడు, అతడు ఒక భారముతో ఉన్నాడు, అయితే అతడు మరొకరి కొరకు భారము కలిగి ఉంటున్నాడు. అవును. You're praying for somebody else. You got somebody else on your hearts. That's right, isn't it? నీవు ఇంకొకరి కొరకు ప్రార్థిస్తున్నావు, ఇంకొకరు నీ హృదయంలో ఉన్నారు. అవును, అవును కదా. It's a friend. If I tell you what's the matter with that friend, you believe me to be God's servant? అతడు ఒక స్నేహితుడు. ఆ స్నేహితుడి విషయం ఏంటో నేను నీకు చెప్తే నేను దేవుని దాసునని నమ్ముతావా? It's alcoholic. That's right. If that's right, raise up your hand. అది త్రాగుడు సంబంధమైనది. అవును, అది అవునన్నట్లయితే నీ చేయెత్తు. You believe? మీరు నమ్ముతున్నారా? Somebody over here raise up your hand. A woman back in here. Someone. Yeah. అక్కడ చేతిన వారిలో ఇక్కడ వెనకాల ఉన్న ఒకరు. అవును. You don't know me? I'm a stranger to you all. I don't know you, but God knows you. You believe that? నేను నీకు తెలియదు, నేను మీకు అపరిచితుడనే. నాకు నీవు తెలియదు, అయితే దేవునికి తెలుసు. నమ్ముతున్నావా? If God will reveal to me what's on your heart, will you believe me to be His servant? నీ హృదయం పైన ఉన్న విషయాన్ని దేవుడు నాకు చెప్పినట్లయితే నేను ఆయన సేవకుని నమ్ముతావా? Little lady, what's your trouble about that baby there? Right. ఆ చిన్నమ్మాయి, నీవు బాధపడుతున్నది అక్కడున్న చిన్న బిడ్డ నిమిత్తం, అవునా?
And that baby has eczema on his face. The doctor can do nothing about it. ఆ బిడ్డకు ముఖం పైన దురద ఉన్నది, వైద్యుడు ఏమీ చేయలేకపోయాడు. You're a stranger here, you and your loved one sitting there. నీవు ఇంకొక స్థలానికి సంబంధించిన దానవు. నీవు ప్రేమించిన ఆ బిడ్డ అక్కడే కూర్చుని ఉన్నారు. You believe God can tell me who you are, where you come from? You believe it? నీవెవరో, నీవెక్కడి నుంచి వచ్చావో దేవుడు నాకు తెలియజేస్తే నమ్ముతావా? నీవు నమ్ముతావా? Would you accept the healing of the baby if you would? All right, you can go back to Somerset, Kentucky, where you come from, and make it one. The eczema will leave the baby. If you can believe it. ఆయన అంగీకారం అయితే బిడ్డకి స్వస్థత కలుగుతుందని నీవు అంగీకరిస్తావా? అలాగైతే నీవెక్కడి నుండి వచ్చావో అక్కడికి నీవు తిరిగి కెంటుకునందరి సోమర్సెట్కి వెళ్ళు. ఆ బిడ్డడు స్వస్థత పొందనని నమ్ము. నీవు నమ్మితే ఆ బిడ్డకి దురద గజ్జిపోతుంది. When I mention that word, somebody standing back there in the hall from Somerset, Kentucky, praying with a heart trouble. హాల్లో వెనకాల కూర్చొని ఉన్న ఒకరు నేను చెప్పినవారు కెంటుకులోని సోమర్సెట్ నుండి వచ్చి గుండె జబ్బుతో నుండి ప్రార్థిస్తున్నారు. You believe that God would make them well? If you believe it with all your heart, believe that God would heal and make well. దేవుడు వారిని బాగు చేయని మీరు నమ్ముతున్నారా? మీ పూర్ణ హృదయంతో నమ్మితే దేవుడు స్వస్థత చేకూరుస్తున్నాడు. నమ్మండి. Here's, I believe someone's hand come up right along in here, right along, a lady. Yeah, I seen your hand. ఇక్కడే ఇంకొకరు చేయి ఎత్తున్నారు. ఒక స్త్రీ. నేను మీ చేయి చూస్తున్నాను. My stranger, you lady. I don't know you. We've never met. ఓ స్త్రీ, నేనెవరో నీకు తెలియదు. నేను నీకు అపరిచితులను. మనమెన్నడూ కలుసుకోలేదు. You believe me to be his servant? You do? నేను ఆయన సేవకుని నీవు నమ్ముతున్నావా? నమ్ము. You got a burden on your heart or something? You believe if God can reveal it to me, you believe it's the same spirit that is in Christ? నీ యొక్క హృదయంలో ఒక భారం ఉన్నది. దేవుడు నాకు తెలియజేస్తే నమ్ముతున్నావా? అది క్రీస్తునందున ఆత్మయే అని నమ్ముతున్నావా? Your husband sitting there, he believe the same thing too? Would you believe the same thing? నీ ప్రక్కనే కూర్చున్న నీ భర్త, అతడు అదే నమ్ముతున్నాడు. మీరు అదే నమ్ముతున్నారా? It's about your little girl sitting next to you there. That's right. మీ ప్రక్కనే కూర్చున్న మీ చిన్నమ్మాయిని గురించి మీ బాధ అవునా? She has cancer, but do you believe that God will heal her? If you do, raise up your hand. ఆమె క్యాన్సర్ జబ్బుతో బాధపడుతుంది. దేవుడు ఆమెను బాగు చేస్తారని నమ్ముతున్నారా? నమ్మినట్లయితే మీరు చేయొద్దండి. All right. Lay your hand over on the child. సరే, మీ చేయి ఆ బిడ్డ పైన పెట్టండి. Lord Jesus, in the presence of your spirit, I condemn the devil that's killing the child. ప్రభువైన యేసు, మీ యొక్క ఆత్మ సన్నిధానముతో బిడ్డను చంపుతున్న దయ్యాన్ని ఖండిస్తున్నాను. I place by faith the blood of Jesus Christ between that killer and the child. Let it live. Amen. విశ్వాసము ద్వారా యేసుక్రీస్తు యొక్క రక్తము హంతకునికి బిడ్డకు మధ్యన ఉంచుతున్నాను. జీవించునుగాక. ఆమేన్. Have faith in God. Don't doubt. If thou canst believe, all things are possible. దేవుని యందు విశ్వాసముంచు, అపనమ్మకపడవద్దు. నీవు నమ్మితే సమస్తము సాధ్యమే. If you can believe, all things are possible correctly. నీవు నమ్మినట్లయితే సమస్తమును సాధ్యమే. సరిగా. Somebody else back in there raised up their hand somewhere. You, a lady on the end. చేతి వెనకాల ఉన్న మరొకరు, చివర ఉన్న ఆ స్త్రీ నీవు. You believe me to be God's servant? I don't know you, you don't know me. నేను దేవుని సేవకుని నమ్ముతున్నావా? నీవెవరో నాకు తెలియదు. నేనెవరినో నీకు తెలియదు. You believe that God can reveal to me what's your trouble? నీ యొక్క బాధ ఏంటో దేవుడు నాకు తెలియజేస్తా నమ్ముతున్నావా? Would you accept Jesus to be your healer or provider, whatever it is, whatever it is? You believe it then? యేసే నిన్ను స్వస్థపరుస్తాడని, లేక నీ అవసరత ఎటువంటిదైనప్పటికీ అటుది తీరుస్తాడని నీవు నమ్ముతున్నావా? అప్పుడు నమ్ముతావా? All right, then that nervous break that you've had, that's what you had. If that's right, stand up on your feet. సరే, నీకు కలిగి ఉన్న నరాల జబ్బు, నరాల బలహీనత నిన్ను విరగొడుతుంది. అట్టి జబ్బు నువ్వు కలిగి ఉన్నావు. అది నిజమైతే లేచి నిలబడు. If that's right, just so the people will see that it's the truth. అది నిజమైతే ఆ నిజాన్ని ప్రజలు చూస్తారు. నిలబడు. All right, it'll leave you now. You go home and be well. God bless you. సరే, అది నేను ఇప్పుడు విడిచి వెళ్ళిపోతుంది. ఆరోగ్యవంతురాలవ ఇంటికి వెళ్ళు. దేవుడు నిన్ను దీవించునుగాక. You're from Kentucky too. That's right. నీవు కెంటుకుకు సంబంధించిన దానవు. అవును. Lady sitting next to you is from Kentucky also. She is also. I don't know you, do I? But I can tell you got something wrong with you. నీవు కూడా ప్రక్కనే కూర్చున్న స్త్రీ,
కెంటుకుకి సంబంధించిన దానవు. ఆమె కూడా, నీవు నాకు తెలియదు, అవునా? నీలో ఒక బలహీనత ఉందని నేను చెప్తున్నాను. If I can tell you what's wrong with you except Christ is your healer, it's in your hip. ఆ బలహీనత ఏంటో నేను చెప్తే, క్రీస్తు నిన్ను స్వస్థపరచువాడని అంగీకరిస్తావా? అది నీ నడుములో ఉన్నది. If that's right, raise up your hand. Way up high so the people can see. అది వాస్తవమైతే నీ చేయెత్తు, ప్రజలు నిన్ను చూచులాగా నిలబడు. All right, go home now. It'll leave you. Your faith makes you well. మంచిది, ఇంటికి వెళ్ళు. అది నిన్ను విడిచినది. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును. I challenge you to believe. I challenge your faith to believe. మీరు నమ్మాలని సవాలు చేస్తున్నాను. మీ విశ్వాసము నమ్మాలని సవాలు చేస్తున్నాను. Here sits a lady here praying. Got her handkerchief up to her face. ఇక్కడ ఒక ఆమె కూర్చొని ఆమె ముఖానికి చేతులు మాల పెట్టుకొని ప్రార్థిస్తుంది. I don't know you. God knows you. నీవెవరో నాకు తెలియదు, దేవునికి తెలుసు. You're from Joliet, Illinois, and you got a tumor. That's exactly right. నీవు ఇలినాయిస్ లోని జులైట్ కు సంబంధించిన దానవు. నీకు కణితి ఉంది, ఖచ్చితంగా నిజం. You might wonder, yes, that's a woman Rosella brought. That's right. నీవు ఆశ్చర్యపడవచ్చు. అవును కదా, రోజల్లా తీసుకుని వచ్చినది. Wait, she told me about that, but she never knew. I never know the woman. That's right. This happens to be the woman's faith was great. దాని గురించి ఆమె చెప్పినది. ఆమెకు తెలియదు, నాకు ఏనాడు తెలియదు. అవునా, కేవలము ఆ స్త్రీ యొక్క విశ్వాసం గొప్పదై జరిగినది. I'll tell you one thing you know that I don't know. ఒక విషయం చెప్తాను, నాకు తెలియదని నీకు తెలుసు. You're praying for this child sitting here on the end of the seat that's sick. That's your child. That's right. Amen. You know what to know that. వ్యాధితో ఉండి వెనకాల కూర్చోదామన్న బిడ్డ కొరకు నీవు ప్రార్థిస్తున్నావు. ఆ బిడ్డ నీ బిడ్డడే, అవునా? ఆమేన్. అది నాకు తెలియదని నీకు తెలుసు. There it is. It's the Holy Spirit. Do you believe it? Do you accept it? అక్కడ ఆయన ఉన్నాడు. అది పరిశుద్ధాత్మ. మీరు నమ్ముతున్నారా? మీరు అంగీకరిస్తున్నారా? Then if that's right, what I said about straight is the gate and narrow is the way is right. అదే వాస్తవమైతే ద్వారం ఇరుకుగా ఉన్నది, దారి సంకుచితమని నేనేమి చెప్పానో అది సత్యం అవుతుంది. Jesus Christ, God's Son, is right here now. దేవుని కుమారుని యేసుక్రీస్తు ఇక్కడే ఇప్పుడు ఉన్నాడు. The Spirit of the living God is right here. Do you believe it? జీవముగా దేవుని ఆత్మ ఇక్కడే ఉన్నారు. మీరు నమ్ముతున్నారా? Then let you know that I'm not nobody to heal. I'm not a healer. But the Spirit of God just chose me to manifest Himself. అలాంటప్పుడు స్వస్థపరచవాడును నేను కాదని తెలుసుకునండి. నేను స్వస్థపరచవాడును కాదు, ఆయనను ప్రత్యక్షపరచుకోవటానికి దేవుని ఆత్మను కేవలం ఎన్నుకున్నారు మాత్రమే. I don't have no education. I have no knowledge of anything. నాకు ఆ విద్య లేదు, నాకే విధమైన జ్ఞానము లేదు. But it's His Spirit that does it, you see? And He wants you to know that I've told you the truth. అయితే ఆయన ఆత్మే ఇది చేస్తున్నది. నేను సత్యమనే చెప్పానని మీరు తెలుసుకోవాలని ఆయన కోరుతున్నాడు. చూశారా? This is the truth, that Jesus Christ makes every one of you well right now. If you believe that. ఇది సత్యం. మీరు నమ్మినట్లయితే మిమ్మల్ని అందరినీ ఇప్పుడే యేసుక్రీస్తు స్వస్థపరుస్తాడు. Now, just as if it worked in Kingston, which the missionaries or whoever it is back there seen it work in Kingston, by the thousands being healed. అక్కడ అంటే కింగ్స్టన్ లో ఉన్న మిషనరీల మొదలగు వారి మధ్య జరిగిన అలాంటి జరిగినట్లయితే కింగ్స్టన్ లో వేల మంది స్వస్థత పొందారు. Why won't it work here in this America where we have the way it is now? Why can't we believe it? ఇక్కడ ఈ అమెరికాలో మనకి తడముండగానే ఎందుకు ఇది జరగదు? మనం ఎందుకు నమ్మకూడదు? Because we can't cross that little riffle yonder. ఎందుకంటే దురానున్న చిన్న తుపాకీని దట్టలేము. Do you believe it? Raise up your hands. నమ్ముతున్నారా? చేతులు పైకెత్తండి. Now those same hands lay on somebody next to you. Let me pray for him right here. Don't you have no more doubt in your heart. This will end it. ఇప్పుడు నీ ప్రక్కన మరొకరి పైన ఒకరి చేతిలో ఒకరు అలా ఉంచండి. ప్రార్థన చేస్తాను. ఎటువంటి అపనమ్మకపడవద్దు. మీ హృదయంలో అది ఇలా సరిపోతుంది. Oh my brother devil. How I wish, how I pray, how I... ఓ సహోదరా నెవిల్, నేనేమని కోరను, నేనేమని ప్రార్థించను? You might think I'm beside myself. I'm not. I know right where I am. నా ప్రక్కన నేనే ఉన్నానని అనుకోవచ్చు. నేను అనుకోను. నేను ఎక్కడ ఉన్నానోది నాకు తెలియదు. If I could only get this little thing over to you. నీ కొరకై నేను చిన్న పని మాత్రమే చేయగలను.
Do you realize that Jesus Christ, God's Son, here in the midst of the people this morning, right now, present, right now, showing Himself? ఈ ఉదయవేళలో దేవుని కుమారుని యేసుక్రీస్తు ప్రజల మధ్య ఉన్నాడని ఇప్పుడే ఇక్కడే తనకు తానుగా కనపరుచుకుంటున్నాడని నీవు గ్రహిస్తున్నావా? Well, you say, Brother Branham, you said that. సరే సోదరు బ్రహ్యాం, నీవు చెప్పేవది అని నీవు అనవచ్చు. How did I say it? I don't know you. నేనది ఎలా చెప్పగలను? నీవు నాకు తెలియదు కదా. There's another woman with TB. You're healed, sister. Bless you. ఇంకో స్త్రీ క్షయవ్యాధితో బాధపడుతున్నది. సహోదరి, నీవు స్వస్థత పొందితేవి. దేవుని నీకు. I beg your pardon. You're praying for a woman with TB because it's a gray-headed woman. క్షమించండి, నీవు క్షయవ్యాధితో ఉన్న స్త్రీ కొరకు ప్రార్థిస్తున్నావు. ఆమె నిరసనతలతో ఉన్నది. All right. Believe it. All right. He's here. It's His presence. అవునా? సరే, నమ్ము. ఆయన ఇక్కడే ఉన్నాడు. అది ఆయన సన్నిధి. Now here's what He said. These signs shall follow them that believe. If they lay their hands on the sick, they shall recover. ఆయన ఇలాగ చెప్పాడు, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగును. రోగుల మీద వారు చేతులుచ్చినప్పుడు వారు స్వస్థత నొందుదురు. How can He lie? ఆయన అబద్ధమాడగలడా? See, it ain't on Him. It ain't on me. Now it's on you. Now you believe. గమనించు, అది ఆయన పైన లేదు. అది ఆయన పైన లేదు. ఇది నీపైనే ఉన్నది. ఇప్పుడే నమ్ము. I'm looking at a little woman sitting back there just now. She's got a lot of faith. నేను ఆ వెనకాల ఉన్న స్త్రీ వైపు చూస్తున్నాను. ఆమెకు చాలా విశ్వాసం ఉన్నది. Her and her husband just newly come to the Lord. ఆమె భర్త కొత్తగా ప్రభువు వద్దకు వచ్చాడు. She sat right in this meeting, had a rupture. The doctors go to operate on her just before, and her baby was fixing to be born. ఆమె ఈ కుటుంబంలోనే కూర్చుని ఉన్నది. బిడ్డ పుట్టుకుడుకు సంసిద్ధంగా ఉండగా ఆమె కలిగి ఉన్న పగులను శస్త్రచికిత్స చేయుటకై వైద్యుడు సిద్ధంగా ఉన్నాడు. And the doctors go to operate afterwards. But the baby was born and they can't find no hernia no more. It's all gone. బిడ్డ పుట్టిన తర్వాత వైద్యుడు శస్త్రచికిత్స చేయుచుండగా ఎలాంటి హెర్నియా గాని మరేమీ లేదు. అంతా బాగైపోయింది. See? Why? She just sat like, she never was up here at the platform like that. ఎందుకని అలా జరిగింది? ఆమె ఆ విధంగా ఇక్కడ వేదిక ఎద్దుకు రాలేదు. She just sat back there and believed. Is that right, Mrs. Green? I believe it is back there. That's right. See your hand. ఆమె వెనకనే కూర్చొని నమ్మినది. అవునా శ్రీమతి గ్రీన్? వెనకున్నారు. అది అవునని నేను నమ్ముతున్నాను. అవును, ఆమె చేయి చూయించగలరు. The doctor can't even find the rupture. It's all gone. వైద్యుడు ఆ పగులను తెలుసుకోలేకపోయాడు. అది బాగైపోయింది. Why? She believed it. Just stepped out and said, it's right. ఆమె నమ్మినది. ఇది యథార్థం అని ఆమె అడుగు చెప్పినది. Now you do the same, and every affliction you've got will have to leave. మీరు అదే చేయండి. ప్రతి విధమైనది మీకున్నటువంటి బాధ పోతుంది. God, who can send something into a human body to that phantom of that serpent bite that was in that man's foot, poisoning to kill him, and can stop it and kill it right there. ఎవరైతే మానవ దేహములోకి ఒక దానిని పంపి ఉన్నాడో ఆ దేవుడు ఆ మనుషుని పాదములో ఆ పాదాన్ని కరిచిన సర్పం యొక్క భూతము అతని చంపుచుండగా అది ఆపు చేసి దాన్ని చంపివేసి ఉండగా how much more can He kill the sicknesses in your body? నీ యొక్క దేహములోని రోగాన్ని ఆయన ఎంతగా చంపివేయును. Because that man was in distress and he had to have help. అతడు ఆపదలో ఉండెను, అతనికి సహాయం అవసరమాయెను. You've got to too. If you don't have it, you die. నీకు కూడా అంతే. నీకు అది అవసరం లేకపోతే నీవు చనిపోతావు. Now keep your hands on one another. Don't you pray for yourself. You pray for the person next to you. That's Christian like. మీరు ఒకరిపైన ఒకరు చేయి పెట్టండి. మీకై ప్రార్థన చేయొద్దు. మీ ప్రక్కన వారి కొరకు ప్రార్థించండి. అది క్రైస్తవ లక్ష్యం. Learn this. Learn this, that as you do to others, you do to Christ. ఇది నేర్చుకోనండి. ఇతరులకు మీరు చేస్తున్నది క్రీస్తుకు చేస్తున్నట్లు అవుతుంది. When you be good to somebody else, you're being good to Christ. ఒకరి వల్ల మీరు మేలు చేస్తే క్రీస్తుకు మేలు చేసిన వారు అవుతారు. If you mistreat somebody else, you're mistreating Christ. ఒకరి వల్ల అమర్యాద చూపితే క్రీస్తుకు అమర్యాద చూపిన వారు అవుతారు. Oh my! If I could only get this to go over. If I could just let the people see it, what I'm looking at, and what I'm feeling, and what I know that's going on. See? ముందుకెళ్ళడానికి ఇది మాత్రమే పొందితే
ఇది ప్రజలు చూస్తున్నట్లుగా నేను చేసినట్లయితే నేను దేని కొరకు ఎదురు చూస్తున్నాను, నేను దేనిని ఆలోచన చేస్తున్నాను, జరుగుతున్న దేనిని నేను తెలుసుకుంటున్నాను. చూశారా how Christ is pushing after that message this morning to get right down into the hearts of the people and create something. ఈ ఉదయవేళలో ఆ వర్తమానం ద్వారా క్రీస్తు ఎంత ప్రోద్బలము చేస్తున్నది ప్రజల హృదయంలో. ఆయన ఒకటి సృజనాత్మకం చేస్తుంటే చూస్తుంటే, Not an excitement, not an emotion. It comes with it. ఏదో ఉద్రేకమో ఏదో ప్రగల్భమో కాదు, అది అలా అయినట్లయితే, But to create an undying faith there that won't say, give an inch to the enemy. చెప్పనశక్యమైనది, శత్రువుకు చోటివ్వనిది, అక్షయమైన విశ్వాసాన్ని చేకూర్చుతుంది. He'll hear my prayer, he'll hear yours. ఆయన నా ప్రార్థన ఆలకిస్తాడు, ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు. You pray for one another now, while I pray for all of you. నేను మీ అందరి కొరకు ప్రార్థిస్తుండగా మీరు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి. Oh Lord, this great crucial moment, we realize that this is going to mean the difference between death and life to many. ఓ ప్రభువా, అనేకులకు ఈ భయంకరమైన విపత్కాల సమయాన ఇది మరణమునకు జీవనకు వ్యత్యాసమని మేము గ్రహిస్తున్నాము. And I tremble in thy presence. For I know, Lord God, that I must pray with all my heart. ప్రభువైన దేవా, నా నిండు హృదయముతో నేను ప్రార్థించాలని నేనది తెలుసుకుని నీ సన్నిధిలో నేను వణుకుచున్నాను. I realize that even though that there may not be a sick person in our midst in another 5 minutes, that every person here will recognize that you're here. మరో 5 నిమిషాల్లో ఎటువంటి వ్యాధిగ్రస్తులు ఇక్కడ ఉండకూడదని నేను గ్రహిస్తున్నాను. ఎక్కడున్న ప్రతి ఒక్కరూ నీవిక్కడ ఉన్నావని గ్రహించుదురు కాక. Here they stand this morning, Lord. ప్రభువా, వారిక్కడ ఈ ఉదయవేళలో ఉన్నారు. Let them people raise up their hands who knew that I know them not and nothing about them, but your Spirit knows them. నేను వారిని గుర్చిన ఎరుగిన వారు, ఏ విధమైనది ఎరుగిన వారు, వారు తమ చేతులు పైకెత్తుదురు గాక. అయితే నీ ఆత్మకు వారెవరైనది తెలుసును. Do you know the secret of their heart? How much more do you know their afflictions and their sufferings? వారి యొక్క హృదయ రహస్యాలను ఎరిగి ఉన్నావు, మరి వారి వ్యాధి బాధలను నీవెంత ఎక్కువగా ఎరిగిన్నావో కదా. Then Lord, let it be today, let it be even now that your Spirit will touch their sick bodies. ప్రభువా, ఈ దినానే నీవు వారి అనారోగ్య దేహాలను ముట్టండి. Grant it, Lord, they're praying one for the other. మరొకరి కొరకు ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, అవి వారికి దయచేయండి. And I pray, dear God, that the Holy Ghost will make it so real to them that they'll never disbelieve it again. పరిశుద్ధాత్మ దాన్ని ఎంతో వాస్తవమైనగానిగా చేయులాగున దానిని మరెన్నడూ కూడా వారు అపనమ్మక పడకున్నట్లుగాను వారిని ఉంచాలని ప్రార్థిస్తున్నాను. There is another sickness, Lord, which is far greater than this physical sickness, is a spiritual sickness. ప్రభువా, ఈ బాహ్యమైన రోగము కంటే బహుఘోరమైన వ్యాధి ఇంకొకటి ఉన్నది. అది ఆత్మ సంబంధమైన వ్యాధి. May every heart be opened. ప్రతి ఒక్కరి హృదయం తెరవబడును గాక. Lord, how can it be that you stood there by the side of Abraham and performed this same thing? అబ్రహాము ప్రక్క నిలబడి ఈ కార్యాన్ని నీవేలా నిర్వర్తించావో. Told Sarah, which was behind you, the scripture says. In the tent, she laughed and you told her. నీ వెనకాల భాగమందు శారాతో చెప్పితివి నీవేలాగు. డేరాలో ఆమె నవ్వినదని లేఖనములో చెప్పితివి. And Abraham recognized that that was Elohim, the great God. మహాఘన దేవుడైన ఎలోహీము ఆయనేని అబ్రహాము గ్రహించగలిగాడు. In a few minutes you were disappeared out of his sight. కొన్ని నిమిషాల తదుపరి అతని దృష్టిని నీవు నిష్క్రమించావు. And Lord, when Jesus stood and did the same thing and said you called Abraham your father, and yet you say you know the scriptures. యేసు నిలబడి అదే కార్యం చేసినప్పుడు అబ్రహామును మీరు తండ్రి అని పిలుచుచున్నారు, లేఖనాలను మీరు ఎరుగురాని నీవు చెప్పుచున్నారు. Said you do err on not knowing the scriptures, neither the power of God. And they called him Beelzebub. లేఖనాలు గాని దేవుని శక్తిని గాని మీరు ఎరుకక పొరబడుతున్నారు అని ఆయన చెప్పి ఉండెను. వారు ఆయన్ను బయల్జెబూబు అని పిలిచారు. But you promised it in the last days that you'd pour your spirit again. అయితే కడవరి దినాల్లో మరలా నీ ఆత్మను కురుమ్మరిస్తానని వంటివి. The prophet said in the evening time, it shall be light. And here we are. సాయంకాల వేళ వెలుతురు అని ప్రవక్త పలికెను. అక్కడే మేము ఉన్నాము. When this illegitimate world is tumbling under sin like a drunk man staggered home at night.
రాత్రివేళ ఇంటి దగ్గర త్రాగుబోతు వ్యక్తి తడబడుతున్న రీతిగా సాంప్రదాయ విరుద్ధ జన్మగల ఈ లోకము పాపముతో దొల్లుకుంటుంది. Soon she'll be blown into the midst. There'll not even be volcanic dust hardly left of it. ఎంతో త్వరలో అది గాలిలో ఊదబడబోతుంది. చిట్ట చివరికి అగ్ని గంధకములతో కాల్చబడిన దుమ్ము సహా మిగలదు. And we see the time ticking away. గడగడ శబ్దము చేస్తున్నది మేము చూస్తున్నాము. Oh God, take every doubt away from us. Move us into that cycle just now. ఓ దేవా, మాలో నుండి ప్రతి విధమైన పాపాన్ని తీసివేయండి. ఆ చక్రములోకి మమ్మల్ని కదల్చివేయండి. Come, Holy Spirit. Hold out your great wings. Brood over this little audience of people just now. Let yourself saturate into their hearts. పరిశుద్ధాత్మ రండి, నీ ఘనమైన రెక్కలు చాచి ఈ చిన్న ప్రజలపైన పొదగండి. వారి హృదయాలపైన నీ రూపమే ఆకృతి దాల్చుగాక. And let them know that you're in divine presence. That it's you. I'm the Lord who heals all thy diseases. దైవ సాన్నిధ్యమందు నీ ఉన్నావని వారు తెలుసుకుందురు కాక. నీ రోగములను బాగు చేయువాడని నేనే అని యెహోవా చెప్పిన మాట నీవే అని వారు తెలుసుకుందురు కాక. May your presence do something to their heart that'll cause them to go from here this morning believing with all that's in them. వారిక్కడి నుండి బయటకు వెళ్తున్నప్పుడు నీ సన్నిధి వారి హృదయాల్లో ఒక కార్యము చేయునుగాక. వారి హృదయాల్లో ఈ ఉదయవేళ వారేది విన్నారో అది కార్యము తలుచుగాక. May every sick and afflicted person be healed. ప్రతి వ్యాధిగ్రస్తుని ప్రతి రోగిని స్వస్థపరచండి. For as your servant I stand and condemn every devil, condemn the sickness, condemn Satan. నీ యొక్క దాసునిగా ప్రతి విధమైన రోగాన్ని, దయ్యాన్ని, సాతాన్ను నేను బంధిస్తున్నాను. You have lost and you're nothing but a bluff. And we call your hand on it this morning in the name of Jesus Christ. నీవు ఓడిపోయావు, నీవు వట్టివాడవు, నీవు మోసగాడవు. యేసుక్రీస్తు నామమున నీ చేయి విడిచి పొమ్మని మేము ఆజ్ఞాపిస్తున్నాం. And as his servant preaching his word and telling the people the truth that to get right and to line up with God's word. ఆయన యొక్క సేవకుడుగా దేవుని వాక్యమునకు సరికమ్మని, దేవుని వాక్యమునకు సరిచేసుకోమని చెప్పి ఆయన వాక్యాన్ని ప్రకటించి ఆయన సత్యాన్ని తెలిపిన ఆయన యొక్క దాసునిగా I condemn you, Satan, in the name of Jesus Christ. Depart from every one of these people who's come from far and near to be healed. సతనా, యేసుక్రీస్తు నామమున నీకు దండన విధిస్తున్నాను. దూరం నుండి దగ్గర నుండి స్వస్థత పొందిన కొరకై వచ్చిన ప్రజలను విడిచి పారిపో. You get from this audience and from this people, I adjure thee by the living God. ఈ సభలో నుండి ఈ ప్రజల నుండి వెళ్లిపోమని జీవము గల దేవుని నామమున ఆజ్ఞాపిస్తున్నాను. And the Bible said the affectionate fervent prayer of a righteous man shall avail much. బైబిల్ తెలియజేస్తున్నది, నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదై బహు బలముగలదై ఉండును. And many righteous men have their hands laid on the sick this morning here. ఈ ఉదయవేళ యందు అనేక మంది నీతిమంతుల రోగులపైన తమ చేతులు పెట్టి ఉన్నారు. Oh, Satan, you would like to get him to think it was me. Then you take the glory from him. ఓ సతనా, అది నేనే చేస్తున్నానన్న అభిప్రాయాన్ని వారికి నీవు చేకూర్చినట్లయితే వారి మహిమను నీవు తీసుకుంటావు. But it's their faith in God too. They believe God. దేవుని యందలి వారి విశ్వాసమే అయితే వారు దేవుని నమ్ముతున్నారు. And you'll have to move by their faith. వారి యొక్క విశ్వాసాన్ని బట్టి నీవు కదలి వెళ్ళాలి. So take your journey away from here and go into outer darkness where you belong. యేసుక్రీస్తు నామమున నీ యాత్రను నీవు సాగించు. నీవెక్కడ చెంది ఉన్నావో ఆ వెలుబడి చీకటిలోనికి వెళ్ళిపో. I condemn you in the name of Jesus Christ by the authority of God's Bible, my commission by an angel. దేవుని బైబిల్ గ్రంథమందున అధికారము చేత, దూత నాకిచ్చిన ఆజ్ఞ చేత యేసుక్రీస్తు నామమున నిన్ను దండిస్తున్నాను. Now go in the name of Jesus Christ and let them be free. Amen. యేసుక్రీస్తు నామమున వెళ్ళిపో, వారు విడుదల పొందుదురుగాక. ఆమేన్. Do you believe? All your hearts that you're healed, raise your hand and say, I now accept Jesus Christ as my healer. మీరు స్వస్థత పొందారని మీ హృదయపూర్తిగా నమ్ముతున్నారా? నా స్వస్థపరచువాడిగా యేసుక్రీస్తును నేను అంగీకరిస్తున్నానని చెప్పేవారు తమ చేతులెత్తండి. Oh,
shadows has vanished from me. I now accept Him in the fullness of His power, in the blessedness of His presence. I accept Him. నీలి నీడలు నా నుండి నిర్మానుష్యమైపోయినవి. నేనిప్పుడు నిండైన ఆయన బలమును, ఆయన సన్నిధిని, ధన్యతను ఆయనలో అంగీకరిస్తున్నాను. My faith looks up to Thee, Thou Lamb of Calvary, Savior divine. Now hear me while I pray. Take all my sins away, nor let me ever stray from Thee aside. Now let's raise our hands real sweetly to Him now. మనం చేతులెత్తి ప్రీతిగా ఆయనకు పడుకుందాము. While life's dark maze I tread, and griefs around me spread, be Thou my guide, O God. Bid darkness turn to day, wipe sorrows, fears away, nor let me ever stray from